క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమునకు ప్రభువైన యేసయ్య నామములో యొక్క ఉదయకాలపు ఆరాధనకు ఆహ్వానం తెలియజేయుచుంటున్నాం. ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైన సమయంలో మళ్ళీ మనము దేవునికి అప్పగించుకుంటూ పునరుద్ధాన దినపు ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి, ఇలాగ దేవునికి స్తోత్రము చెల్లించుడి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. నాయన మహోన్నతుడా, మీకు వందనములు. మహిమగల రాజా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. జీవాధిపతి, మీకు వందనాలు. జీవము గల మా ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపా సత్య సంపూర్ణుడా, కృప కలిగిన మా పరలోకపు దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. నాయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడా, మీకు స్తోత్రములు చెల్లించుకొనిచుంటున్నాము. ప్రభువా, మీ యొక్క కృపలో మమ్మలను, మా కుటుంబములను జ్ఞాపకము చేసుకొని తండ్రి, మాకు ఇచ్చిన మీ సన్నిధి కొరకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచుంటున్నాము. ప్రభువా, ఎక్కడ నా నామమున 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడవు. ప్రభువా, మా గృహములలో మేముండి నాయన ఈ యొక్క పరిస్థితులలో మేము ఆరాధన జరిగించుకొనిచుంటుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి, మీ కృప మాకు తోడుగా ఉంచండి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏకీభవించి ప్రభువా, మిమ్మలను మహిమపరిచి ఘనపరిచి స్తుతించి వారులకుండుటకు ప్రభువా మీరు సిద్ధపరిచి స్థిరపరిచి నడిపించమని వేడుకుంటూ ప్రభువా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. దేవా, మీ యొక్క సన్నిధి తోడుగా ఉంచండి. దేవా, మీ యొక్క కృప తోడుగా ఉంచండి. ప్రపంచంలో ఉండేటటువంటి యొక్క కరోనా నాయన వైరస్ను ప్రభువా మీరు అంతమొందించి ప్రభువా తండ్రి నాయన ప్రజలు ప్రభువా నాయన తండ్రి భయభీతులు కాక ప్రభువా నాయన స్వేచ్ఛ కలిగిన వారే ప్రభువా తండ్రి నాయన ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుచు ప్రభా నాయన నిన్ను మహిమపరిచి ఘనపరిచి మిమ్మలను గూర్చి సాక్ష్యం ఇచ్చి వారికి ఇంకను బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాం. ఈ యొక్క వైరస్ను ప్రభా తండ్రి నాయన మీరే అంతమొందించండి, సహాయం చేయండి. ప్రభా, పాజిటివ్గా ఉన్నటువంటి కేసులన్నీ కూడా తండ్రి నాయన నెగిటివ్గా మార్చబడటానికి సహాయం దయచేసి నడిపించండి. నా తండ్రి నాయన ఎవరైతే వెంటిలేటర్స్ మీద ఉంటున్నారో వారిని మీరు ముట్టి స్వస్థపరిచి నార్మల్ కండిషన్కి వచ్చేటకు ప్రభా మీ సహాయం దయచేసి నడిపించండి. మీ కృప, మీ దీవెన కలుగు చేసి నడిపించండి. యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి, ప్రభుత్వంలో దీవించండి. ప్రభా నాయన తను ఇంకనూ చక్కనైన పరిపాలన జరగటానికి కావలసినటువంటి నీ కృపతో తోడుగా ఉంచి ఆర్థిక మాన్యములు రాకుండా మీరు కాపాడి సంరక్షించి నడిపించండి. దేవా తండ్రి నాయన ప్రతి పనిలో ఉన్నటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క ఆన్లైన్లో ప్రభా నాయన హాజరవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి నడిపించమని, హాజరైన వారిని జ్ఞాపకం చేసుకోమని, పరిశుద్ధ ఆరాధనలో మీ యొక్క ఆత్మ సంచారం ఉంచండి. ప్రభువా, పాటలలో మీరుండి మహిమ పొందండి. మా స్తుతిని మీరు స్వీకరించండి. ప్రభువా తండ్రి నాయన వాక్యంలో మీరుండండి, మాతో మాట్లాడండి, హెచ్చరించండి, ఆదరించండి, బలపరిచి ప్రతి మాట మాలో ఫలింపును కలుగు చేసి మీరు ఆకడ కొరకు ప్రభువా మమ్మలను సిద్ధపరిచి నడిపించమని వేడుకుంటున్నాము. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంలో ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా నాయకులుగా ఉండి మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసు నామం అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. మనమందరం కలిసి దేవుని నామమును
కనపరుస్తూ ప్రభునామమును మనము మహిమపరుద్దాం. మనకి ఉన్న పాటల పుస్తకం నుండి 30వ పాట పాడుకుందామండి. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందుదురు అనే పాట పాడుకుంటూ మనం దేవుని ఆనందంతో మనం స్తుతిద్దాం. 30వ పాట. యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు. ఆనందముతో దినదినము సంతోషముగా నుందురు. ఆనందముతో దినదినము సంతోషముగా నుందురు. హల్లెలూయా, హల్లెలూయా,
నొందెదరు. ఆనందముతో దినదినము సంతోషముగా నుందురు. ఆనందముతో దినదినము సంతోషముగా నుందురు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనకి ఇవ్వబడిన పాటల పుస్తకం నుండి 138వ పాట పాడుకుందామండి. గాఢాంధకారములోనే నడిచిన వేళలు అనే పాట పాడుకుంటూ మనం దేవుని స్తుతిద్దాం. 138వ పాట. అంధకారములో నే నడిచిన వేళలలో, గాఢాంధకారములో నే నడిచిన వేళలలో, కంటి పాప వలె నన్ను కునుకాక కాపాడును. కంటి పాప వలె నన్ను కునుకాక కాపాడును. ప్రభువైన యేసునకు జీవితమంత పాడెదను. జడియను బెదరను, నా యేసు నాతో నుండగా. జడియను బెదరను, నా యేసు నాతో నుండగా. మరణపు లోయలలో నే నడచిన వేళలలో, మరణపు లోయలలో నే నడచిన వేళలలో, నీ తోడు కరాయు, నీ దండము ఆదరించును. నీ తోడు కరాయు, నీ దండము ఆదరించును. నా గిన్నె పులుచున్నది, శుద్ధాత్మతో నింపెను. జడియను బెదరను, నా యేసు నాతో నుండగా. జడియను బెదరను, నా యేసు నాతో నుండగా. అలలాతో కొట్టబడినా నా నావలో నేనుండగా, అలలాతో కొట్టబడినా నా నావలో నేనుండగా. ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును. ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును. అభయమిచ్చి నన్ను ఆదరికి చేర్చును. జడియను బెదరను, నా యేసు నాతో నుండగా. జడియను బెదరను, నా యేసు నాతో నుండగా. పర్వతములు
తొలగినను మేటలు తత్తరిల్లినను నీ కృప నన్ను విడువదు నీ బంధ తొలగదు నీ కృప నన్ను విడువదు నీ బంధ తొలగదు నీ నిత్య సమాధానమునే నన్ను నడువా చేయును జడియను బెదరను నా యేసు నాతో నుండగా జడియను బెదరను నా యేసు నాతో నుండగా గాఢాంధకారములో నే నడచిన వేళలలో గాఢాంధకారములో నే నడచిన వేళలలో కంటి పాప వలె నన్ను కునుకాక కాపాడును కంటి పాప వలె నన్ను కునుకాక కాపాడును ప్రభువైన యేసునకు జీవితమంత పాడెదను జడియను బెదరను నా యేసు నాతో నుండగా జడియను బెదరను నా యేసు నాతో నుండగా హల్లెలూయా 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 అలాగే మనకి ఇవ్వబడిన పాటల పుస్తకం నుండి 205వ పాట పాడుకుందామండి. ప్రభు యేసుని వదనములు నా దేవుని రాజ్యములు అనే పాట పాడుకుంటూ మనం దేవుని స్తుతిద్దాం. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో పరికించిన శుభదినము గమనించిన యాక్షణము పరికించిన శుభదినము గమనించిన యాక్షణము పరలోకముకై చిరజీవముకై పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాముతో దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాముతో దోషములో మొసలుచును దౌర్జన్యము చేయుచును దోషములో మొసలుచును దౌర్జన్యము చేయుచును ధన పీడనతో మృగవాంఛలతో ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి శావునకు ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో యేసు
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కలిసి ఈ సమయం కేవలం దేవునికి మనం స్తుతులు స్తోత్రం చేయించుకుందామండి. మనం ఎక్కడున్నాము, మనం ఏం చేస్తున్నాము, మనం కొద్దిసేపు మనం దేవునికి మనం సమయం ఇద్దాం. మన చేతులు ఎత్తుకొని మనం మనస్ఫూర్తిగా మనం పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో మనం దేవుణ్ణి మనం ఆరాధిద్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకే వందనాలు, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలు కూడా మీకే వందనాలు ప్రభా. మహోన్నతుడా మీకే వందనాలు తండ్రి. అగ్ని జ్వాలవాడా మీకే వందనాలు ప్రభా తండ్రి. ఆశ్చర్యకర ఆలోచనకర్త మీకే వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా రఫా మీకే వందనాలు తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా తండ్రి. నాన్న ప్రభా స్తోత్రం ప్రభా. నానుడి నిరంతరం ఏకృతిగా దేవుడా మీకే వందనాలు, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం ప్రభా. దేవాగ్ని జ్వాలవాడా మీకే వందనాలు ప్రభా తండ్రి. స్తోత్రం తండ్రి. సమాధానకర్త నిశ్చయకు తండ్రి మీకే వందనాలు ప్రభా. ప్రేమగల దేవా మీకే వందనాలు. దయగల దేవా మీకే వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా. హల్లెలూయా. స్తుతి మహిమ ఘనతకు అర్హుడా అనే పాట పాడుకుంటూ మనం దేవుణ్ణి ఆరాధిద్దామండి. పోషించెదవు నా అండగా నిలిచి నన్ను కాపాడెదవు నా మొరవి నా చెంత నిలిచేదవు త్రొట్టిల్లినప్పుడు నన్ను లేవనెత్తెదవు కృప వెంబడి కృపతో నన్ను పోషించెదవు నా అండగా నిలిచి నన్ను కాపాడెదవు నా మొరవిని నా చెంత నిలిచెదవు త్రొట్టిల్లినప్పుడు నన్ను లేవనెత్తెదవు హల్లెలూయా హల్లెలూయా
ఘనతకు అర్హుడా, నీ ఎదుటే ప్రణమిల్లి మృక్కేదాను, నీ మహిమను నాకు కనపరచుము, నీ చిత్తమునే నెరవేర్చును. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రము. పరిశుద్ధుడా ముఖ్య వందనాలు, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్గుడా ముఖ్య వందనాలు ప్రభా. మహిమ రాజు ముఖ్య వందనాలు తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం ప్రభా. మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం యేసయ్యా. స్తోత్రం, స్తోత్రం ప్రభా. తండ్రి నాయన ప్రభా, ఎక్కడ ఇద్దరు కూడి ఉంటారో వాళ్ళ మధ్యన ఉంటానని సెలవిచ్చిన దేవా ముఖ్య వందనాలు, స్తుతులు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా. దేవా అవును ప్రభా తండ్రి, కృప వెంబడి కృపతో తండ్రి మమ్మల్ని తండ్రి మీరు ఇప్పటి వరకు నేను ప్రభా తండ్రి మమ్మల్ని పోషించిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. స్తోత్రం యేసయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా తండ్రి. దేవా ప్రభా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడా ముఖ్య వందనాలు తండ్రి. స్తోత్రం, స్తోత్రం యేసయ్యా. దేవా మీకు వందనాలు, 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 స్తోత్రం, స్తోత్రం ప్రభా. దేవా తండ్రి అగ్ని జ్వాలవాడు మీకు వందనాలు తండ్రి యేసయ్యా. తన నిత్యము తండ్రి నిత్యము వేలుదులతో కొన్యాడబడిన మా తండ్రి దేవా యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా. దేవా ప్రభా తండ్రి షద్రక్ మెషక్ అబ్దెనగోలు దేవా మీకు వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా మీకు వందనాలు, స్తోత్రం, 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 స్తోత్రం నైనా తండ్రి. రాజుకు రాజా, ప్రభులకు ప్రభా మీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా దేవా మీకు వందనాలు తండ్రి. దేవా ప్రభా తండ్రి మేమేమి చిమరం తీర్చుకోగలం యేసయ్యా. దేవా మేమేమి మీరు తీర్చుకోగలం ప్రభా యేసయ్యా తండ్రి. దేవా తండ్రి మేము ఎందుకు పనికిరాను మంచి వారం తండ్రి వేసి మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించి తండ్రి మీ కృపను తండ్రి మాకు కనపరుచుకునే దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. స్తోత్రం, స్తోత్రం తండ్రి. దేవా ప్రభా దేవా దేవా యేసయ్యా తండ్రి ఇప్పటి వరకు నేను ప్రభు సజీవ లెక్కలో తండ్రి ఇప్పుడు మాకు ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. తను కేవలం తను మీ కృపతోనే మీ కృప వల్లనే మేము బ్రతుకుతున్నాం యేసయ్యా. తను మీ కృప లేనిది మేము లేము ప్రభా తని. స్తోత్రం యేసయ్యా. దేవా మీకు వేలాది వందనాలు, స్తోత్రం, స్తోత్రం యేసయ్యా. దేవా తండ్రి తండ్రి ఈ ఆరాధనలో నాన్న ప్రభా యేసయ్యా, ఆదివారం ఆరాధనలో తండ్రి యేసయ్యా ఇటు విధంగా తండ్రి నాన్న ప్రభా ఇలా ఫేస్బుక్ లైవ్లో తండ్రి మేము ఇలా స్తుతిస్తూ తండ్రి మేము ఆరాధిస్తూ ఈ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. స్తోత్రం యేసయ్యా. దేవా తండ్రి చూస్తున్న వారి ప్రతి ఒక్కరు నాన్న ప్రభా మీరు దీవించిన ఆశ్రదించిన యేసయ్యా. దేవా నాన్న ప్రభా దేవా నాన్న ప్రభా అలాగే ఇప్పటి వరకు పాటలో తండ్రి మీరు మయం పొందిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. తండ్రి మా స్థుతిని మీరు స్వీకరించుకున్న విధానం బట్టి మీకు వందనాలు యేసయ్యా. దేవా తండ్రి మా పాటలో తను మా స్వరంతో నేను ప్రభు వాయించు తన వాయిద్యం ఎవరైతే వాయిస్తున్నారు వాళ్ళకి నేను ప్రభు మీ యొక్క ఆత్మ తండ్రి ఈరోజు నేను ప్రభు మీరే మాకు కనపరిచిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. స్తోత్రం దేవా తండ్రి వేస్తే మేము ఎటు విధంగానే మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ నేను ప్రభా ఏ పరిస్థితిలో నేను ప్రభా వేస్తే మేము నిన్ను నేను ప్రభా యేసయ్యా తండ్రి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మేము తండ్రి పూర్ణ బలంతో మేము స్తుతించే వారు ఉన్నట్లు మనం సహాయం చేయండి ప్రభా. దేవా తండ్రి యేసయ్యా. దేవా తండ్రి ప్రభా అలాగనే ఎత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. తన దైవశాఖలు మేము సెలవు చేయటం మరుగుపరచండి ప్రభా యేసయ్యా. దేవా తండ్రి మాకు మా అందరికి కావాల్సిన జీవ వాక్యాన్ని మాకు అనుగ్రహించిన ప్రభా. దేవా కేవలం ఈ వాక్యమే తండ్రి మమ్మల్ని బలపరిచేది ప్రభా యేసయ్యా. మమ్మల్ని లేవనెత్తేది ప్రభా, మమ్మల్ని రక్షించేది నేను యేసయ్యా. నీ యొక్క వాక్యము 2 ఇంచుల ఖడ్గం నేను ప్రభా తండ్రి ఆ ఖడ్గం తండ్రి యేసయ్యా మేము ఆ ఖడ్గంతో మేము ప్రతిరోజు మేము తండ్రి మేము ప్రతి ఒక్క తండ్రి వేసి సాతాను వేసి శోధనలో మేము పోరాడేవారంగా ఉన్నట్లు సహాయం చేయండి ప్రభా యేసయ్యా. మీరు మనం బలపరచండి ప్రభా యేసయ్యా. ప్రతి ఒక్క ఇబ్బందులను ప్రతి ఒక్క వాడు వేసే ప్లాన్స్ అని ప్రభా చేస్తున్నాం, డిస్ట్రాయ్ చేస్తున్నాం తను యేసయ్యా. తను
తను వాడికి నాన్న ప్రభా మా కుటుంబాలపైన తను మా బంధుమిత్రులపైన మా సంఘాలపైన ఎటువంటి నాన్న ప్రభా ఏలుబడి లేదు ప్రభా వేసే తండ్రి. దేవా తను కేవలం మీరే నాన్న ప్రభా, కేవలం మీరే ఏలుబడి చేయండి ప్రభా వేసే. మా జీవితాన్ని మీరే నడిపించండి ప్రభా వేసే. మీ మార్గంలో నడిపించండి ప్రభా, మీ యొక్క కాపుదల్లో మీరు నడిపించండి ప్రభా, మీరే రక్షించండి ప్రభా వేసే. సాయం చేయండి ప్రభా. తన స్తోత్రం నాన్న. దేవా వేసే తండ్రి. దేవా తని కరోనా వైరస్ వల్ల తండ్రి నాన్న ప్రభా దేవా మేము మీ సన్నిధికి మేము వెళ్ళలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి తండ్రి. దేవా అలాగే ఇలా లైవ్లో నన్ను ప్రభు మేము ఇస్తూ ఉంటున్నాం తండ్రి ఏసయ్య. తను ఇటు విధంగానే నేను మిమ్మల్ని స్తుతించే వారంగా ఉన్నట్లు మేము ఈ సమయాన్ని ఇలాగా నేను ప్రభు ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన మీకు కొన్నాను. అలాగే మేము అంత ఫాస్ట్గా అయితే మేము మందిరాన్ని ఓపెన్ చేసి మీ మందిరంలో నేను ప్రభు మీరు స్తుతించే వారంగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు ఏసయ్య. తను ఈ వైరస్ని మీరే తీసివేయండి ప్రభా. తను ఈ వైరసే కాదు ఎటువంటి తను వేసే నన్ను ప్రభా ఎటువంటి తెగుళ్ళు నన్ను ప్రభా వచ్చినా తను ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల మీద ఎన్ని నన్ను ప్రభా ఐగుప్తు ప్రజల మీద ఎన్ని తెగుళ్ళు వచ్చినా నన్ను ప్రభా ఇశ్రాయేల్ ప్రజలకి ఏమి అవ్వలేదు నన్ను ప్రభా. మీరు అటు విధంగా నన్ను ప్రభా మీరు కాచి కాపాడుతాను నమ్ముచున్నాం వేసే దేవా తండ్రి. దేవా మీకు వందనాలు తన స్తోత్రములు. తన ఆది నుంచి అంత వరకు నన్ను ప్రభా మీరే కాచి కాపాడని తను మీ ఆరాధనలో మీరే అధ్యక్షులు నాయకులుగా ఉండి మయం పొందమని ఇచ్చిన ప్రార్థన యేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నా. ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి సమయంలో దేవుడిచ్చినటువంటి యొక్క మంచి తరుణంలో మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. నేటి యొక్క సమయంలో ఏర్పరచబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగము మనం చదవలేము కనుక మనం అందరం కలిసి నేటి యొక్క సమయంలో కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 9వ సంకీర్తన మొదటి 10 వచనములను మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథం 9వ సంకీర్తన మొదటి 10 వచనములను మనం అందరం కలిసి చదవచ్చు. ప్రభువుని మనము మహిమపరుస్తూ దేవుని వాక్యాన్ని మనము గ్రహిద్దాం. Psalms 9th chapter 1 to 10th verse. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు. నీ సన్నిధిని వారు జోడిగా జోగిపడి నశించుదురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికి నేను ఉండకుండా తుడిపి పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన సింహాసన స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుము. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నిప్పుడు నిలప్పుడు నైనట్లు యుగముల నౌనామే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక.
నేటి యొక్క సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగమును మనము చదువుకుందాం. నేటి యొక్క సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగము న్యాయాధిపతుల గ్రంథము పాత నిబంధన గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనాంతరం వరకు మనము చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనం నుండి 22వ వచనాంతరం వరకు మనము చదువుకుందాం. టుడే స్క్రిప్చర్ పోర్షన్ రీడింగ్ బుక్ ఆఫ్ జడ్జెస్ 16th chapter 19 to 22nd verse. పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. నేటి సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవ వాక్య భాగం మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19 నుండి 22 వచనాలు మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19 నుండి 22 వచనములు మనం చదువుకుందాం. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఆమె, సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని, ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించరి. అతడు బందీగృహములో తిరుగులు విసిరివాడాయెను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి సమయమును బట్టి, ప్రభు అయిన యేసయ్య నామమును బట్టి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభు ఇచ్చినటువంటి యొక్క కృపను బట్టి, ప్రభు ఇచ్చిన ఈ యొక్క చక్కనైన సమయమును బట్టి దేవుని ఘనమైన నామమునకు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభు యొక్క కృపలో, ప్రభు యొక్క ప్రేమలో ప్రభు మనలను, మన కుటుంబములను కాపాడి సంరక్షించి తనదైనటువంటి మేలు చేత నింపి నడిపిస్తున్నటువంటి దేవాది దేవుని బట్టి దేవునికి స్తోత్రమును చెల్లిస్తుంటున్నాను. ఈ యొక్క చక్కనైనటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మనలను మనము దేవునికి అప్పగించుకుంటూ ప్రార్థన మనము చేసుకుందాం. ప్రార్థనతో దేవుని యొక్క వాక్యంలోనికి మనము వెళ్దాం. ప్రభు ఇచ్చినటువంటి యొక్క సమయంలో దేవుని యొక్క కొద్ది మాటల చేత మనము బలము పొందటానికి, దేవుని యొక్క వాక్యం చేత మనము ఉజ్జీవపరచబడటానికి ప్రభు మనకిచ్చినటువంటి యొక్క మంచి తరుణంలో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వ మానవాళి పాపమును మోయుటకు ప్రభువా మీరు యొక్క లోకమునకు వచ్చి మా యొక్క ప్రతి పాపమును మీరు మోసి మాపై పడవలసినటువంటి ప్రతి శిక్షను మీరు భరించి మాకిచ్చిన విడుదలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభువా, వందనాలు చెల్లిస్తున్నాం. విడుదల పొందిన మా జీవితంలో మరలా మేము దాస్యమనే కాడి క్రిందకి వెళ్ళిపోయామేమో తండ్రి నాయనా, మా తప్పిదములు క్షమించి దేవా మీరే మీ తట్టు మమ్మలను త్రిప్పమని, నీలో మేము వర్ధిల్లుటకును వెలుగొందుటకును మీ యొక్క సహాయం మాకు దయచేసి నడిపించమని, మీ యొక్క వాక్యంలోనికి వెళ్ళబోచుంటుండగా అల్పుడును తండ్రి, అయోగ్యుడును ప్రభువ,
నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి నా నోటిలో మీ యొక్క మాటల నుంచి మాకు కావలసిన జీవవాక్యమును మీరే మాకు హెచ్చరిక చేసి ఆదరించి బలపరిచి నడిపించమని, ప్రతి మాట మాలో ఫలింపు కలుగు చేయమని యేసు నామం అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమునకును ప్రభు అయిన యేసయ్య నామంలో వందనములు, స్తోత్రములు దేవునికి తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి సమయమును బట్టి దేవుని యొక్క నామంలో మీ అందరికీ వందనాలు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభు యొక్క కృపలో, ప్రభు యొక్క ప్రేమలో ప్రభు మనకి ఇచ్చినటువంటి యొక్క మంచి తరుణం ఇది. ఈ యొక్క చక్కనైనటువంటి సమయంలో మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రభువులో మనము బలము పొందటానికి, ప్రభువులో మనము దీవించబడటానికి, ప్రభు యొక్క కృప చేత వర్ధిల్లటానికి దేవుడిచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి సమయము. ఈ యొక్క కరోనా వైరస్ అనేటటువంటిది దినదినము కూడా మరి ప్రబలుతున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటున్నాం. ఇంత త్వరగా వ్యాక్సిన్ అనేటటువంటిది వచ్చేటటువంటి పరిస్థితులు లేవు. ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా కొద్ది నెలలు ఇంకా పట్టేటటువంటిది, ప్రజలందరికీ అందేటటువంటి ఆ యొక్క పరిస్థితులు కావాలి. కనుక ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏ తెగులునైనా అణిచేటటువంటి దేవాది దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము కనుక ఎటువంటి పరిస్థితులనైనా జయించటానికి మన పక్షముగా జీవము గల దేవుడు ఉన్నాడన్న సత్యాన్ని గుర్తెరిగి మన ఆత్మీయమైనటువంటి జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి మరి వాగ్దానములను స్వతంత్రించుకోవటానికి పరిపూర్ణమైనటువంటి మారు మనసు కలిగి ప్రభువులో వర్ధిల్లేటటువంటి అనుభవాలు కావాలి. అటువంటి మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రభు తన కార్యములు జరిగించే దేవుడు ఆయన. ప్రతి వాగ్దానమును మన ఎడల నెరవేర్చేటటువంటి దేవుడు ఆయన. ప్రతి వాగ్దానమును మరి నెరవేర్చి తనదైనటువంటి కృపలో నడిపించేటటువంటి దేవాది దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము కనుక ఈ యొక్క చక్కనైనటువంటి సమయంలో, ఈ యొక్క చక్కనైనటువంటి మరి సమయము దేవునికి అప్పగించుకుంటూ ప్రార్థన చేసి ఉంటున్నాం. అలాగే చదవబడిన వాక్య భాగం కొద్దిగా ధ్యానం చేద్దాం. ఈ యొక్క దినములో ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. ప్రభు యొక్క వాక్యమును బట్టి, ప్రభు మనకిచ్చేటటువంటి యొక్క సమయమును బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క సమయంలో ఒక మాటను మనము నేర్చుకోవాల్సినటువంటి వారలమై మనం ఉంటున్నాం. పడిపోయిన క్రీస్తు భక్తుడు ఎలా లేపబడతాడు అనేటటువంటి సత్యాన్ని మనము గుర్తెరుగుదాం. పడిపోయిన క్రీస్తు భక్తుడు లేపబడతాడా? ఒక ప్రశ్న మనం వేసుకుందాం. ఎందుకంటే చాలాసార్లు మన జీవితాలలో, ఆత్మీయమైనటువంటి జీవితంలో, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మేము దేవునిలో ఉన్నాము అంటూ అనేకమైన సార్లు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో దిగజారిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ దిగజారిపోయేటటువంటి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎలాగ మనము మరలా ప్రభువులోనికి వస్తుంటున్నాం అనేటటువంటి సత్యాన్ని గుర్తెరగాలి. ఎవరు పడిపోయిన వారు మరలా ప్రభువులోనికి వస్తారు, మరి ఎవరు రారు అనేటటువంటిది మనం ఆలోచన చేస్తే, ఒకసారి పడిపోయినటువంటి మన క్రైస్తవ జీవితంలో, ఒకసారి దిగజారిపోయినటువంటి మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ప్రభువులోనికి రావాలంటే చాలా సమయము పడుతుంది. ఆ సమయము ప్రభువునకు అప్పగించుకొని మనకు మనముగా పశ్చాత్తాపపడి ప్రభు యొక్క వాగ్దానములు మరలా మనం ఒప్పుకొని మరలా మనము ప్రభు తట్టు తిరిగినటువంటి వారులుగా ఉండాలి. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగము మనకందరికీ తెలిసినటువంటి మాటలు. ఈ యొక్క 14వ అధ్యాయము 15, 16 అధ్యాయాలు మనము జాగ్రత్తగా గమనించినప్పుడు ఇందులో భక్తుడైనటువంటి బైబిల్ గ్రంథములో బలశాలిగా ఉండేటటువంటి మనుషుని మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన పేరు సంసోను కదండి. ఈ యొక్క సంసోను తన ఆత్మీయమైన జీవితం, దేవుడే వాగ్దానం ఇచ్చి ఇశ్రాయేలీల ప్రజలకు ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించటానికి మరి ఒక న్యాయాధిపతిగా ఆయనను ఏర్పరచుకోవటానికి, ఆయన యొక్క తల్లి గొడ్రాలుగా ఉన్నప్పుడు మరి దేవుడు తన దూతను పంపించి మాట్లాడి మరి ఆయనకు ఇచ్చినటువంటి యొక్క సంతానము
ఈ యొక్క సంతానము మరి దేవుడు దీవించి ఒక మాటను చెప్పటం జరిగింది. నీ యొక్క కుమారుడు మరి నాజీరు చేయబడిన వాడుగా ఉండాలి, మరి నాజీరు చేయబడినటువంటి అనుభవంలోనికి వెళ్ళాలి. నాజీరు చేయబడినటువంటి వాడు ప్రభువుకి ప్రతిష్ఠ చేయబడినటువంటి వాడు. ప్రభువుకి ప్రతిష్ఠ చేయబడినటువంటి ఒక విశ్వాసి తమ జీవితంలో ఎట్టి రీతిగా ఉండాలి అనేటటువంటి మాటలను ఒకసారి మనం ఆలోచన చేస్తే, మరి నాజీరుని గురించి సమయం లేదు కాబట్టి కొద్ది విషయాలు నేను త్వరగా మరి దేవుని యొక్క వాక్యంలోనికి నేను వెళ్తాను. ఎందుకు అనంటే మరి మన యొక్క మరి ఈ దినమందు కొద్ది మాటలు మనం నేర్చుకోవాలి. ఏమిటంటే పడిపోయినటువంటి విశ్వాసి ఎలాగా మరలా ప్రభువులో కట్టబడతాడనేటటువంటి సత్యాన్ని నేర్చుకుందాం ఈరోజు. ఎందుకంటే అనేకమైనటువంటి విషయాలలో, అనేకమైనటువంటి పరిస్థితులలో మనము పడిపోతూ దిగజారిపోయేటటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి కనుక ఈరోజు మన ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనకు దేవుడిచ్చేటటువంటి యొక్క చక్కనైనటువంటి ఈ యొక్క సమయంలోనండి ఈరోజు మనము నేర్చుకోవాల్సినటువంటి మూలాన్ని మనము ఆలోచన చేస్తే, నాజీరు చేయబడినటువంటి ఒక మరి మనుష్యుడు, దేవునికి ప్రతిష్ఠ చేయబడినటువంటి మనుష్యుడు ఎంత పరిశుద్ధముగా ఉండాలి, ఎంత పవిత్రతతో ఉండాలి, తన నోటి మాట కానీ, తన ఆలోచన కానీ, తన నడవడికి కానీ, తనకుండేటటువంటి సమస్తము కూడా ప్రభువునకు అంగీకారయోగ్యముగా నడుచుచు ప్రభు నామమును మహిమపరుస్తూ ప్రభు కొరకు తను నిలువబడి మరి ప్రభువులో జీవించేటటువంటి వానిగా ఉండాలి. అది దేవుడు కోరుకునేటటువంటిది. అట్టి జీవితాన్ని ఇక్కడ మరి సంసోను భక్తుడు జీవించినటువంటి జీవన విధానం మనం చూడగలుగుతాం. ఆయన జీవించినటువంటి ఈ యొక్క జీవన విధానం అంతట్లో కూడా ఎన్నో గొప్ప కార్యములు జరిగించినటువంటి ఈ యొక్క సంసోను గారిని చూస్తున్నాం. బలమైనటువంటి వాడు, శక్తి కలిగినటువంటి వాడు, ప్రభు యొక్క ఆత్మ నిత్యము ఆయన పైన ఉండి గొప్ప గొప్ప కార్యాలు జరిగించి ఇక ఫిలిస్తీన్ల చేతిలో నుండి మరి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించాలి. ఎందుకంటే మరి ఫిలిస్తీన్ల చేతిలోనికి దేవుడు వారిని అప్పగించడం జరిగింది. 14వ అధ్యాయం 13వ అధ్యాయం చూస్తాం. ఎందుకంటే ఈ యొక్క 13, 14, 15, 16 ఇందులో 13లో చూస్తాం, ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించను. మరి యొక్క ఫిలిస్తీన్ల చేతికి అప్పగించినటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇటువంటి ఆ పరిస్థితులలో మరి సంసోను 20 సంవత్సరాలు మరి ఈ యొక్క ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండి వారికి నెమ్మదిని అందించి వారి పక్షముగా యుద్ధం చేసినటువంటి ఈయన. ఎందుకంటే ఆ యొక్క 15వ మరి అధ్యాయంలో చూస్తాం, ఆ యొక్క 20వ వచనంలో అతడు ఫిలిస్తీన్ల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండను అనే మాట ఉంటున్నది. అయితే ఇంత చక్కనైనటువంటి ఈ న్యాయాధిపతి మరి 20 సంవత్సరములు పరిపాలించినటువంటి న్యాయాధిపతిని, ఈ బలమైనటువంటి న్యాయాధిపతి అయినటువంటి సంసోను గారు తన జీవిత చరిత్ర అందరికీ తెలిసినటువంటిదే. అయితే ఈరోజు కొన్ని మాటలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తాము అంటే మన ఆలోచన విధానమును బట్టి, మనకు ఉండేటటువంటి పరిస్థితులను బట్టి ఈ యొక్క సంసోను అనేటటువంటి ఈయన బైబిల్ గ్రంథంలో ఆ యొక్క సోరేకు లోయలో మరి సంసోను ఆ గాజాకు వెళ్ళేటటువంటి ఆ యొక్క మార్గములో దెలీలా అనేటటువంటి వేశ్యతో ఆయన గడిపినటువంటి ఆ యొక్క పరిస్థితులు ఉంటున్నవి కనుక ఆయన చెడిపోయాడు. ప్రియమైన దేవుని సంగమా ఆలోచన చేద్దాం. ఆయన చెడిపోయాడు గనుక మరి అతడు పాపములో ఉన్నటువంటి వాడు, పాపములోనే బ్రతికినటువంటి వాడు గనుక ఈ పాపము కలిగినటువంటి వీనితో ఎవరిని పోల్చకూడదు అనేటటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఒక వ్యక్తిలో ఈరోజు క్రైస్తవ జీవితం ఒక మనుష్యునిలో మొట్టమొదట ఏం చూస్తున్నారు అంటే ఏ చెడు గుణములు ఉన్నవా అనేటటువంటిది మొదట చూస్తారు. ఈరోజు యేసు ప్రభు వారు మనల్ని చూచినప్పుడు మరి పాపులను రక్షింపవచ్చితిని అని చెప్పినటువంటి ప్రభు అయినటువంటి యేసయ్య మనం చేసినటువంటి తప్పిదములు కానీ పాపములు కానీ వాటన్నిటిని లెక్క చేయక వాటన్నిటిని తన వీపు తట్టును పెట్టి మనలను నిస్వార్థముగా ఆయన ప్రేమించి కపటము లేనటువంటి ప్రేమ చేత మనలను కాపాడి సంరక్షించి నడిపిస్తున్నటువంటి దేవునిగా ఈరోజు మనం చూస్తూ ఉంటున్నాం. ఇటువంటి పరిస్థితులలో మనము ఎటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల కలిగి జీవిస్తుంటున్నాం అనేటటువంటిది మనం ఆలోచన చేయాలి. ఎదుటి వ్యక్తిని చాలా
కొన్నిసార్లు చెప్తూ ఉంటుంటారు. చాలామంది తల్లిదండ్రులు చెప్తారు, అదిగో ఫలానా వాడితో నువ్వు తిరగకూడదు, ఫలానా వారి దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు, వాడి దగ్గరికి వెళ్తే నువ్వు చెడిపోతావు అనేటటువంటి మాటలు చెప్పి ఏం చేస్తుంటారంటే ఎదుటి వారిని వారు నిందిస్తూ తమ పిల్లలను ఏదో మేము మంచిలో పెంచుతుంటున్నామని మంచినే బోధించామని అనుకుంటారు. కానీ ఈరోజు ఆలోచన చేద్దాం, ప్రియమైనటువంటి దేవుని సంగమం, మన ఆత్మీయమైనటువంటి జీవితంలో మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క భక్తులు ఎట్టి రీతిగా వారు బ్రతికారు, ఏ పరిస్థితుల్లో వారు పడిపోయారో, ఎట్టి రీతిగా లేపబడ్డారు. అందుకే మరి క్రీస్తు భక్తుడు పడిపోయినను తిరిగి లేపబడగలడా? ఈ మాటను ఆలోచన చేస్తే ఆయన లేపబడగలడు. ఎందుకు అంటే దేవునిలో మరి జీవించే బ్రతుకు అయితే దేవునిలో మరలా దేవుని వాక్యము తట్టు తిరిగినప్పుడు ఒకనొక దినమందు ఒకవేళ విశ్వాసి పడిపోయినప్పటికీ ప్రభు తట్టు తిరిగినట్లయితే చక్కగా ప్రభు చేతిలో వాడబడినటువంటి ఈ యొక్క న్యాయాధిపతి అయినటువంటి సంసోను ప్రియమైనటువంటి దేవుని సంగమా తిమ్నాతునకు వెళ్ళేటటువంటి ఆ యొక్క మార్గములో మరి కొదమ సింహము బొబ్బరించుచూ వచ్చినప్పుడు ఒకడు మేకపిల్లను చీల్చినట్లట. ఆ మేకపిల్లను చీల్చినటువంటి ఆ యొక్క సాక్ష్యాన్ని ఇక్కడ మనం చూస్తాం ఆ యొక్క 14వ అధ్యాయంలో. ఎందుకంటే ఒకడు మేకపిల్లను చీల్చినట్లు ఎవరు దీన్ని చీల్చగలరు? అసలు సంసోను ఆ స్థితికి రావటానికి కలిగినటువంటి కారణాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆ యొక్క ఫిలిస్తీయురాలను ప్రేమించి వివాహం ఆడాలనుకున్నాడు. అదే మనం కూడా చెప్పాను, మరి దేవుని ప్రజలైనటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు అన్యజనముల సహవాసము చేస్తే కలిగేటటువంటి పరిస్థితులు ఏమిటి అనేటటువంటిది. అంటే వివాహములు ప్రేమ కలిగి ఉండొచ్చు, స్నేహము కలిగి ఉండాలి. వివాహం అనేటటువంటిది ఆ పద్ధతులు వీరిని పాడు చేస్తాయి అనేటటువంటిది దేవుని వాక్యం సెలవిస్తున్నది. కనుక ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేద్దాం. మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఇక్కడ మరి ఆ యొక్క ఫిలిస్తీయురాలను మరి ప్రేమించి ఇష్టపడి వెళ్ళి పెళ్లి చేసుకోవడం జరిగి తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చి మరలా వెళ్ళేసరికి తన మరి కుమార్తెనిచ్చినటువంటి ఆ యొక్క తండ్రి తన మామగారు ఏం చేశారంటే సంసోను యొక్క స్నేహితునికే తన భార్యనిచ్చి వివాహము చేసి ఆ గృహములోనే ఉంచి సంసోను తిరిగి వచ్చినప్పుడు ఏం చేశారంటే, ఈ యొక్క చరిత్ర ఎందుకు చెప్తున్నా అంటే ఈ స్టోరీ అంతా కూడా మరి ఇక్కడ ఆయన పడిపోయేటటువంటి ఆ స్థితిని చూడగలుగుతూ ఉంటున్నాం. ఏంటంటే వెంటనే అక్కడ ఏం చేశారంటే మరి తన యొక్క సహోదరి ఉంటున్నది కదా అని చెప్పి ఆ సహోదరిని కట్టబెట్టడానికి చూసినప్పుడు కోపం వచ్చి వాటంతటిని కాల్చివేసి మరి ఒక్కొక్కరి యొక్క తొడ ఎముకలను విరుగగొట్టి అనేకులను అక్కడ చిందర వందర చేసి వచ్చి 300 నక్కలను, అంటే ఒక 2 నక్కలను పట్టుకొని మరి ఆ తోకలు ముడి వేసి ఆ ముడిలో దివిటీని పెట్టి అలాగా 300 నక్కలు 150 జతలు ఆ యొక్క దివిటీలు పెట్టించి ఫిలిస్తీ దేశం మీదకి విడిచిపెట్టేశాడు ఆయన. మరి ఫిలిస్తీ దేశం మీద కక్ష కట్టి వారు చేసినటువంటి ఆ యొక్క మరి తప్పిదానికి, వారు చేసినటువంటి నాకు కలిగినటువంటి యొక్క నష్టానికి నేను ఇది చేయించుంటున్నానని చెప్పి ఆయన చేయటం అనేటటువంటిది జరిగింది. ఇంత బలమైనటువంటి వాడు ఏమండి, 2 నక్కలను పట్టుకొని తోక ముడి వేయడం అంటే సామాన్యం కాదు. ఎంత బలవంతుడో మనం అక్కడ చూడగలుగుతాం. అటువంటిది చేసి ఫిలిస్తీయుల యొక్క పంటను నాశనం చేసినటువంటి ఈ యొక్క పరిస్థితిని చూసాం. అప్పుడు వారు మరి ఈ యొక్క సంసోను మీద మరి ఎలాగైనా ఈయనను నాశనం చేయాలని చెప్పి ఆ తిమ్నాతీయుడే ఇది చేసి ఉంటున్నాడు అనేటటువంటి మాటను వారు తెలియజెప్పి వారు వచ్చారు. వారు వచ్చినప్పుడు మరి ఈ యొక్క సంసోనును ఎందుకు ఈ యొక్క మాట చెప్తున్నా అంటే ఎంత బలమైన వాడు అనేటటువంటి యొక్క మాటను చెప్తున్నాను. మరి ఒకసారి పట్టుకోవటానికి వచ్చినప్పుడు ఆ గాడిద యొక్క మరి పచ్చి గాడిద అంటే అప్పుడే చనిపోయినటువంటి ఆ గాడిద దవడ ఎముకను తీసుకొని 1000 మందిని చంపి అక్కడ కుప్పగా వేసినటువంటి సంసోనును చూడగలుగుతాం. 15వ అధ్యాయంలో మనం ఇక్కడ చూడగలుగుతాం. 15వ వచనంలో అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నానని అనెను. అంటే అంతటి బలశాలి,
ఉండాలి అక్కడ. ఎందుకంటే ఆ ముందు వచనాలను మనం చూచినట్లయితే దేవుని యొక్క ఆత్మ అతనిని ప్రేరేపించగా, ఆ యొక్క కొదమ సింహమును చంపినప్పుడు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపించగా వచ్చినటువంటి ఆ యొక్క బలం, అంటే ఈయన నాజీరు చేయబడిన వాడు గనుక, ప్రభువుకి ప్రతిష్ఠ చేయబడిన వాడు గనుక, శత్రువు వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ ఈయన మీదకి రాగా శత్రువును అణిచివేసేటటువంటి దేవుని యొక్క శక్తిని పొందుకునేటటువంటి దైవజనునిగా ఇక్కడ మనం చూడగలుగుతాం. ఈరోజు మన జీవితాల్లో కూడా మనము కూడా ప్రభువుని అంగీకరించిన మన జీవితాల్లో ప్రభువుకి ప్రతిష్ఠింపబడ్డాం మనం. మరి మన బిడ్డలు పుట్టినప్పుడు దేవుని మందిరములో ప్రతిష్ఠ చేస్తాం. మనము బాప్తిస్మము తీసుకున్న దినమందు ప్రభు సన్నిధిలో మనల్ని మనము ప్రతిష్ఠ చేసుకుంటాం, సమర్పించుకుంటాం. నీ కొరకే జీవిస్తాను, ఇహలోకమైనటువంటి వాటివి జీవించను అనేటటువంటివి చేస్తాం. మన బిడ్డలను పెంచుట్లో అంటే వారు బాల్యంలో వారు పుట్టిన దినమునే 8వ దినమునే దేవుని మందిరమునకు తీసుకుని వచ్చి ప్రభు కొరకు ప్రతిష్ఠ చేసినప్పుడు ప్రభు మన బిడ్డలను ఎలాగ పెంచుతుంటున్నాం, ఏ స్థితిలో పెంచుతుంటున్నాం, మన బిడ్డలు పెరిగే విధానం ఏమిటి, అన్ని జన్మల ఆచారములలో పెరుగుతున్నారా, లేక క్రైస్తవ ధర్మము చొప్పున పెరుగుతున్నారా, దేవుని యొక్క వాక్యానికి బద్దులై పెరుగుతున్నారా, దేవుని యొక్క వాక్యానుసారంగా వారిని పెంచుతున్నామా, వారు వాక్యానికి లోబడ్డారా లేదా అనేటటువంటి సత్యాన్ని గుర్తెరగాలి ఇక్కడ. మరి తన తల్లిదండ్రులు ఒక మాటను చెప్తారు, మనము దేవుని ప్రజలము అన్యజనురాలను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాం అంటే వారు ఇష్టపడి ఉంటున్నారని చెప్పి వచ్చినప్పుడు తరువాత ఆ తల్లిదండ్రుల చరిత్రను మనం అక్కడ చూడం. కానీ ఇక్కడ భక్తుడైనటువంటి సంసోను గారి జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ప్రియమైనటువంటి దేవుని సంఘం ఆయనలో ఉండేటటువంటి ఆ యొక్క గుణగణములను జాగ్రత్తగా పరిశీలన చేసి నాకు బలం ఉంటున్నది అనుకొని చెప్పి ఎలాగైనా ఈ యొక్క ఫిలిస్తీన్లందరినీ నాశనం చేయాలనుకున్నాడు. నాశనం చేయాలనుకునేటటువంటి ఈయన దేవుని మీద ఆధారపడుతూ ఇక్కడ చేసినటువంటిది ఏంటంటే శరీర కోరికలను తీర్చుకోవటానికి ఈయన పడిపోయినటువంటి ఆ స్థితి ఇక్కడ 16వ అధ్యాయం అంతా కూడా తెలియజేయబడతాది. ఈ యొక్క మరి దెలీలా చేతిలో మరి ఆయన పడిపోయినప్పుడు మరి దెలీలాకు ఇక్కడ మరి బానిస అయిపోతాడు. మరి 4 సార్లు చెప్పాడు, అబద్ధాలు చెప్పాడు ఇలాగని చెప్పి అతనికి నాజీరు చేయబడితే తనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ పోయి మరి సామాన్య మరి మనుషునిగా ఉంటూ ఏ కార్యము చేయలేని వాడుగా ఉంటాడు అనేటటువంటి సత్యాన్ని చెప్పలేనటువంటి ఆ పరిస్థితుల్లో చిట్ట చివరకు ఎవరికి చెప్పాడంటే ఎక్కడ ఎవరికి చెప్పకూడదో అక్కడ వారికి చెప్పి తన శక్తిని పోగొట్టుకున్నటువంటి భక్తుడిని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మన జీవితాల్లో కూడా మన ఆత్మీయమైనటువంటి జీవితంలో కూడా దేవుని యొక్క పిల్లలముగా దేవుని యొక్క విశ్వాసులముగా ఎక్కడ సాతానికి మనము అప్పగించుకోకుండా వాడిపైన విజయం పొందినటువంటి యేసయ్య తట్టు మనము తిరగకుండా ఆ యొక్క మరి ఓడిపోయినటువంటి వాడికి మన యొక్క రహస్యములను మనము చెప్పుకొనుచు అపవాది యొక్క కుతంత్రములలో మనము పడిపోతూ మన ఆత్మీయమైన జీవితాన్ని పడగొట్టుకుంటున్నాం. ఈరోజు అనేక కుటుంబంలో అనేక విశ్వాసులు నేటి దినమందు చూస్తుంటున్నప్పుడు ఈ యొక్క శ్రమ వచ్చిందండి, ఈ యొక్క కరువు వచ్చిందండి, ఈ కష్టము వచ్చిందండి, ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు వచ్చాయండి. అయినప్పటికీ ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు విడిచిపెట్టేటటువంటి దేవుడు కాడు అనేటటువంటి సత్యాన్ని మనం గుర్తెరగాలి కనుక దేవుని యొక్క వాక్యానికి మనము లోబడినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఉండేటటువంటి ఆ యొక్క దీవెన చేత మనము బలమొందగా మరి అనేకమైన సార్లు శత్రువులు వచ్చినప్పుడు ఆ యొక్క పరిస్థితులు కలిగినప్పుడు అక్కడ మనం చూడగలుగుతాం ఏమిటి అని అంటే మన ఆత్మీయమైనటువంటి జీవితంలో మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితమును జాగ్రత్తగా మనము పరిశీలించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని సంఘమా మరి మన విశ్వాసమైనటువంటి జీవితంలోనండి మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలోనండి ప్రియమైనటువంటి దేవుని సంఘమా సంసోనును దేవుని యొక్క ఆత్మ వచ్చి మరి దేవుని యొక్క ఆత్మ చేత వారు బలము పొందినటువంటి వారే దేవుని యొక్క ఆత్మలో వర్ధిల్లినటువంటి వారుగా చూస్తూ ఉంటున్నాము. ఎన్నో గొప్ప కార్యములు జరిగించినటువంటి సంసోను గారే ఆ యొక్క సాతానికి ఇచ్చినటువంటి ఆ యొక్క మరి ఏంటండి తన యొక్క మరి దేవుడు చెప్పకూడదు అనేటటువంటి ఆ మాటను ఇది ఎవరికి తెలియకూడదు అనేటటువంటి నాజీరు చేయబడినటువంటి స్థితిని ఆయన చెప్పుట ద్వారా ఫిలిస్తీయులు ఆయనను తన జుత్తును కత్తిరించగా ఏం చేసిందటండి ఆమె తొడ మీద ఆయనను ప్రియ దేవుని సంగమా కూర్చొని పెట్టించి మరి పామి ఏం చేసిందటండి చక్కగా ఆ యొక్క నిజాన్ని తెలుసుకుంది. అక్కడ మనుష్యుడు ఎక్కడ పడిపోతున్నాడంటే పాపము దగ్గర సాతాను
చెప్పే ఆ యొక్క కుయుక్తి, ఆ మాటలకు లోబడిపోయి మరి లోబడిపోవుట ద్వారా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రతి విశ్వాసి, పురుషులవచ్చు, స్త్రీలవచ్చు, ఎవరవచ్చు, ప్రభువును అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే అక్కడ మరి అపవాది చేతిలో మనము బందీలు అయిపోతుంటున్నాం. ఇక్కడ మరి సంసోను భక్తుడిని మనం చూసినప్పుడు అక్కడ ఇదిగో ఫిలిస్తీయులు నీ మీదకి వచ్చుచున్నారు అనే మాటను మనము చదివినప్పుడు అక్కడ 20వ వచనంలో చూస్తాం. ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజమ్ముకుందును అనుకున్నాను. అయితే యెహోవా అతనిని ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఎవరు ఎడబాసారటండి? యెహోవా అతనిని ఎడబాసెనని అతనికి తెలియలేదట. అనుకున్నాడు ఆయన, నాకు బలం ఉన్నది, నాకు శక్తి ఉన్నది, నేను ఎవరినైనా ఎదిరించగలను అనుకునేటటువంటి ఆలోచన కలిగి వచ్చినటువంటి వాడిగా చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితం, ఈరోజు మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితం, ప్రియమైనటువంటి దేవుని సంగమ ఆలోచన చేద్దాం. ప్రభు యొక్క వాక్యానికి లోబడేటటువంటి వారలమైతే, ప్రభు యొక్క నామమునకు మనము లోబడిన వారమైతే, మనం ఏ తీర్మానం అయితే తీసుకున్నామో ఆ తీర్మానమును బట్టి ప్రభువులోనికి వచ్చామనేటటువంటి సత్యాన్ని కలిగినటువంటి జీవన విధానము మనకు ఉండినట్లయితే ప్రభు మనకు సహాయకుడిగా ఉంటాడండి. మన బలము మీద మనము ఆధారపడి నాకు బలం ఉంటున్నది, నాకు శక్తి ఉంటున్నది, నాకు అన్నీ ఉంటున్నాయి, నేను ఏమైనా చేయగలను అనుకునేటటువంటి విర్రవీగిపోయేటటువంటి తనం అనేటటువంటిది ఒకవేళ మనకు ఉంటే దేవుడు విడిచిపెడతాడన్న సత్యాన్ని మనము గుర్తెరగాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు విడిచిపెడతాడండి. మన బలము కానీ, మన శక్తి కానీ, మనతో ఉన్నటువంటి వారు కానీ ఎవరు మనతో రారు. ఇక్కడ ఈరోజు దేవునికి మనకుని ఉన్నటువంటి ఆత్మీయ సంబంధము ఎప్పుడైతే తెగిపోతుంటున్నదో అపవాది మనల్ని అణిచివేస్తాడు. మనతో ఉండేటటువంటి వారు ఎవరు అక్కడ విడిపించేటటువంటి వారు ఎవరు ఉండరండి. దేవుడు ఒక్కడే విడుదల కలిగించేటటువంటి దేవుడు ఆయన. అందుకే ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో అటువంటి ఈ యొక్క సంసోను ఏమయ్యారటండి? ఈయనను చూస్తే 21వ వచనంలో చూడగలుగుతాం. అక్కడ అప్పుడు ఫిలిస్తీయులు అతనిని పట్టుకొని అవి అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించింది. అప్పుడు బందీ గృహములో తిరగలి విసురువాడాయను. ప్రియమైనటువంటి దేవుని సంగమ, తిరుగలి అయ్యేటటువంటి వాడిగా చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో రాజులట ఎటువంటి పరిస్థితుల్లోనైనా తమ సేనా బలము చేత మరి విజయము పొందుతాం అనేటటువంటిదిగా కాకుండా దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క పిల్లలట, దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు దేవుని మీద ఆధారపడేటటువంటి వారుగా ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యం ఒక మాటను తెలియజేస్తూ ఉంటున్నది ఏమిటంటే, మరి కీర్తనల గ్రంథాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే 33వ అధ్యాయం 16వ వచనం నుంచి ఒకసారి పరిశీలన చేస్తే ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. ప్రియమైనటువంటి దేవుని సంగమ, యెహోవా దృష్టిట ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలిచిచున్నది. దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా చూడగలుగుతాం. ఇక్కడ ఏ రోజునట సేనా బలము చేత రక్షింపబడట, ఏ వీరుడును మరి అధిక బలము చేత తప్పించుకొనడండి. రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పించజాలదట. ఈరోజు ఆలోచన చేద్దాం. నాకు బలం ఉంటున్నది కదా, నాకు మరి రోషం ఉంటున్నది కదా, నాకు మరి ఎంతో సైన్యం ఉంటున్నది అనేటటువంటి పరిస్థితులు ఏ రాజు విర్రవీగినప్పటికీ, ఎవరైనప్పటికీ ఈరోజు మనం ఆలోచన చేయాలి. మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ప్రియ దేవుని సంగమ, ఈరోజు మనము అనుకుంటున్నాం ఏంటంటే, మన బలము చేత మనం ఉంటున్నాము, మన మీద మన శక్తి చేత మనం ఉంటున్నాము, నేనేది చేయగలను అనుకునేటటువంటి సంసోను జీవితంలో నాకు ఇంత బలం ఉంటున్నది, ఇంత శక్తి ఉంటున్నది, వీటిని బట్టి నేను నా యొక్క ఆత్మీయమైనటువంటి జీవితంలో, నా విశ్వాసమైన జీవితంలో నేను సాధించగలను అనుకునేటటువంటి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడటండి? బందీ గృహములోనికి వెళ్ళిపోయాడట. బందీ గృహములోనికి వెళ్ళిపోయి తిరగల విసురువాడయ్యాడు. ఏమండి, ఇశ్రాయేలీల మీద 20 సంవత్సరములు న్యాయాధిపతిగా ఉండేటటువంటి ఈయన ఎక్కడికి వెళ్ళినను శత్రువు వచ్చినప్పుడు దేవుని ఆత్మచేత నింపబడి ఎటువంటి శత్రువునైనా అణిచివేసేటటువంటి ఈ యొక్క మరి సంసోను గారు ఇక్కడ అదే ఫిలిస్తీన్ల చేతిలో
బందీ అయిపోయినటువంటి పరిస్థితులు. ఎందుకు అనంటే పాపానికి దాసుడు కాగా. ఎందుకంటే క్రీస్తు దాసుడు. ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు దాసురాలు మన ఆలోచన చేస్తే వారు క్రీస్తుకే దాసులు అవ్వాలి తప్ప పాపానికి దాసులుగా కాకూడదట. అందుకే వారి జీవితంలో వారు అక్కడ పడిపోయినటువంటి ఆ స్థితిలో దేవుడు ఎక్కడ, ఇదిగో ఫిలిస్తీన్ల సర్దారులు నీ మీదకు వచ్చుచున్నారని ఆ యొక్క దెలీలా చెప్పినప్పుడు ఈ యొక్క సంసోను లేచి విదిలించుకుందాం అనుకున్నాడు. కానీ ముందైతే మరి సంకెళ్లతో కట్టినప్పుడు ఒకడు జనుపు నారతో కట్టినటువంటిది కాల్చివేయబడినటువంటి స్థితిలో ఎలాగైతే తెగిపోతాయి అలాగా తెగిపోయినటువంటి అంత బలశాలి ఇక్కడ ఏమాత్రము కూడా విదిలించుకోలేక విడిపించుకోలేక అక్కడ బందీ అయిపోయినటువంటి పరిస్థితులు. చాలాసార్లు మనము మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఇదే చేస్తూ ఉంటుంటాం. ఈరోజు మరి వచ్చేటటువంటి సమస్యలండి, ఇరుకులండి, ఇబ్బందులండి ఏమైనప్పటికీ ఈరోజు మనం అనుభవిస్తున్నామని చెప్పి మనలను సంరక్షించి మనలను రక్షించి మనలను కాపాడుచు ప్రతినిత్యము తన మరి కంటి పాప వలె నిన్ను తాకిన వాడు నా కనురెప్పను తాకిన వాడని ప్రభు మాట్లాడుతుంటే అంత రీతిగా మరి దేవుడు మనలను కాచి కాపాడి సంరక్షించి ఆయన తనదైనటువంటి కృపచేత నడిపిస్తుంటే ఇంకా శోధన, ఇంకా సమస్య, ఇంకా నాలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి దిగజారిపోతుంటున్నాం. ఆ దిగజారిపోయే ఆ పరిస్థితులే ఈరోజు మన జీవితంలో దేవుని దగ్గర నుండి దూరం చేస్తూ ఉంటున్నది. ప్రార్థన లేక, వాక్యము లేక, సహవాసం లేక, ప్రార్థన చేస్తామంటే కనీసం ఫోన్లో ప్రార్థన చేద్దామన్నా ఏదో అబద్ధాలు ఆడి తప్పించుకునేటటువంటి ప్రయత్నంలోనికి వస్తూ ఉంటున్నాం. మిగతా వాటన్నిటికీ సమయం ఇస్తాం. వండుకోవడానికి కానీ, తినటానికి కానీ, పని చేసుకోవడానికి కానీ, ఉద్యోగం చేసుకోవడానికి కానీ, ప్రతి వాటికి సమయం ఇస్తాం. కానీ దేవుని వాక్యం అంటేనే, సహవాసం అంటేనే మరి ప్రాముఖ్యంగా నిర్లక్ష్యం చూపిస్తాం. ప్రియమైన దేవుని సంఘం ఎక్కడో అల్ల సంఘం అండి, ఈ సంఘం అండి అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఇటువంటి సోది కబుర్లు ఆడొద్దు. ఇటువంటి పనికిరాని కబుర్లు మాట్లాడకుండా ఇప్పటికైనా ప్రభు తట్టు తిరిగితే నేను నా సంఘము సహవాసముగా కూడుట మానవద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా యేసు ఒక్కడే అనేటటువంటి సత్యాన్ని గుర్తెరగాలి. వాక్యం లేని చోట నువ్వు అక్కడ ఉండకపోయినా పర్వాలేదు. ఈరోజు ఆలోచన చేద్దాం. మన ఆత్మీయమైనటువంటి జీవితం దేవుడు వాక్యంతో మాట్లాడుతుంటున్నప్పుడు, దేవుడు వాక్యం బలపరుస్తుంటున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం నీకు ఈరోజు సహించటలేదా? దేవుని యొక్క వాక్యం నీకు మరి రుచించటలేదా? దేవుని యొక్క వాక్యానికి నీవు లోబడలేని నీలో ఉన్నటువంటి లోపాన్ని అదేం చేస్తుంటున్నావు అంటే సంఘము మీద రుద్దుచు, సేవకుల మీద రుద్దుచు నీవు తప్పుకుంటూ పడిపోయి దిగజారిపోయేటటువంటి నీ పరిస్థితి ఉంటున్నది. అందుకే అక్కడ ఏమవుతున్నావు అంటే నాకు వాక్యం తెలుసు, నాకు దేవుని యొక్క మరి జ్ఞానం తెలుసు, నాకు ప్రార్థన తెలుసు అనుకుని విర్రవీగేటటువంటి మనస్తత్వం ఈరోజు భక్తుడైనటువంటి సంసోను వలె పడిపోయినటువంటి ఆ స్థితిలో ఈరోజు ఉంటే ఇప్పటికైనా ప్రభు తట్టు తిరుగు. క్రీస్తు భక్తుడు పడిపోతే అంటే దేవుడు విడిచిపెడితే ఎలాగుంటాడో తెలుసటండి. నేను మీకు ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. హోషియా గ్రంథాన్ని ఒకసారి మనం చూసినట్లయితే హోషియా గ్రంథంలో భక్తుడైనటువంటి హోషియా ఒక చక్కనైనటువంటి మాటను రాయటం జరిగిందండి. ఆ యొక్క 9వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడగలుగుతాం. భక్తుడైనటువంటి హోషియా ఈ యొక్క మాటను తెలియజెప్పుచు ఇక్కడ 9:12లో ఒక మాటను తెలియజెప్తున్నారండి. వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరునూ లేకుండా అందమైన స్థలములలో వారిని పుత్రహీనులుగా చేసేదను. నేను వారిని విడిచిపెట్టగా వారికి ఎవరునూ లేకుండా అందమైన స్థలములలో వారిని పుత్రహీనులుగా చేసేదను. నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును. దేవుడు విడిచిపెడితే ఆ మనుషునికి ఏం కలుగుతుందట? శ్రమ కలుగుతుంది. నీ కుటుంబానికి కూడా విడిచిపెడతాడట దేవుడు. ఈరోజు ఒకరితో తీరిపోయేటటువంటిది కాదు. తల్లిదండ్రులు దేవుని వాక్యమందు నడిస్తే బిడ్డలు ఆ మార్గమందు నడుస్తారు. తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు నేర్చుకునేటటువంటిది గృహమే మరి ప్రాథమిక పాఠశాల బిడ్డలకు. కాబట్టి ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, ఈరోజు మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని పరిశీలన చేద్దాం. దేవుడు విడిచిపెడితే ఆ మనుషుడు ఎలా ఉంటున్నాడంటే, దేవుడు విడిచిపెట్టగా అక్కడ ఏమవుతుండే, విడిచిపెట్టగా అంటే వారికి శ్రమ కలుగును అట. దేవుని యొక్క వాక్యం
వాక్యం అనేటటువంటిది ఇక్కడ సెలవిచ్చేటటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటున్నాం. అందుకే అక్కడ వారికి అక్కడ 7:13 కూడా చూస్తాం, వారికి శ్రమ కలుగును, వారు నన్ను విసర్జించి తప్పిపోవచ్చున్నారు, వారికి నాశనం కలుగును, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు, వారికి క్షయము సంభవించును, నేను వారిని విమోచింపు కోరి ఉన్నాను, వారు నా మీద అబద్ధములు చెప్పుదురట. అబద్ధములు చెప్పుచు ఏంటండి దేవుడు అని దేవుని మీద విసిగిపోయేటటువంటి పరిస్థితులు. నువ్వు దేవుని మీద విసిగిపోయే పరిస్థితులకు వచ్చావంటే, దేవుని యొక్క వాక్యము నీకు విసుగు చెందే స్థితికి వచ్చావంటే, ఇక్కడ దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడటండి, నీకు శ్రమ దినములు సంభవిస్తాయి, క్షయము కలుగును. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మన ఆత్మీయమైన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. అందుకే మరి ఆ యొక్క 10వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఒక మాటను చూస్తాం, ఏంటంటే నీ ప్రవర్తనను ఆధారము చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి కనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. ఇదంటే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు విడిచిన మనుష్యుడు ఎందుకు విడిచాడంటే, మనము విర్రవీగుతున్నటువంటి మనస్తత్వం కలిగిన వారిగా మనం ఉండుట ద్వారా దేవుని మాటకు లోబడినటువంటి స్థితి, దేవుడు అప్పగించినటువంటి పనిని, దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను, అంతేకాకుండా దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడినటువంటి మన బ్రతుకులలో, దేవునికి ప్రతిష్ఠ చేయబడినటువంటి మన జీవితం, మనం నాజీరు చేయబడిన వారం అనేటటువంటి సత్యాన్ని గుర్తెరగాలి. ద్రాక్షారసము తీసుకొనక, పాపములో పడిపోక, ఈ యొక్క దుర్వ్యసనములకు లోనవ్వకుండా ఒక క్రైస్తవ విశ్వాసి తమ పరిశుద్ధతను కాపాడుకునేటటువంటి అనుభవాల్లోనికి రావాలి. అప్పుడే మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ప్రభు చేత కృప పొందుతాం. అంతేకాకుండా భయము చేత బ్రతుకుతామండి. పేరుకు భయము చేత బ్రతుకుతాం. దేవుని విడిచిపెడితే, దేవుడు విడిచిపెట్టిన ఒక మనుష్యుని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు విడిచిపెట్టినటువంటి ఒక మనుష్యుడు, ఒక రాజుని జ్ఞాపకం చేస్తానండి. మరి భక్తుడైనటువంటి సౌలు రాజును, ఆయన దేవుని చేత అభిషేకింపబడ్డాడు కదండి. ఆయన దేవుని చేత అభిషేకింపబడాక 1వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, దేవుని చేత అభిషేకము పొందినటువంటి యొక్క రాజు ఎవరికి భయపడుతున్నాడో తెలుసటండి, దేవుని యందు భయభక్తులు ఉన్నటువంటి ఒక యవనస్తుడికి భయపడుతున్నాడండి. ఇదండి ఒక రాజు, దేశానికి రాజు. ఇక్కడ 12వ వచనాన్ని 16-14 చదువుదామండి. 18వ అధ్యాయంలో 12వ వచనం మొదటి చూద్దాం. ఇక్కడ దేవుని యొక్క యెహోవా తనను విడిచి దావీదునకు తోడైయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. ఎవరికి భయపడ్డాడటండి? దావీదుకు భయపడినట. దావీదుకు ఎందుకు భయపడ్డాడట దేవుడు? అయ్యక సౌలు, ప్రియమైన దేవుని సంగమా, దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు, సౌలుకి తోడుగా ఉన్నాడు. సౌలును అభిషేకించినటువంటి దేవుడు సమూయేలు గారిని పంపించి అభిషేకించి స్థిరపరిచి ఇశ్రాయేలు దేశానికి రాజు అయినటువంటి ఈ యొక్క మరి సౌలు గారిని చూసాం కదండి. మరి దావీదు భక్తుడు ఇంకా రాజు అవ్వలేదు, అక్కడ యవనస్తుడిగానే ఉంటున్నాడు. ఈయన ఎక్కడికి వచ్చాడంటే, ఈ యొక్క మరి ఫిలిస్తీయుని మీద జయించినప్పుడు ఈయన వీరుడా అంటే దేవునిలో ఉన్నవాడు కనుకనే జయింపును అనేటటువంటిది ఇక్కడ చూడగలిగాడు. కనుక ఈ సౌలుకి దయ్యం వచ్చింది. ఈ యొక్క సౌలు దేవుని ఆత్మచేత అభిషేకించినటువంటి యొక్క సౌలు మీదకి దురాత్మ ఒకటి వచ్చిందండి. ఎందుకు దురాత్మ వచ్చిందట చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. ఇదే అది 16-14 వచనంలో మనం చూడగలుగుతాం. 1వ సమూయేలు 16-14 వచనంలో, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెర్రపింపగా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని ఆత్మ పోయి ఏమొచ్చిందటండి? దురాత్మ వచ్చింది. ఈరోజు చాలా మందిగా మనం అనుకుంటాం ఏంటంటే, దేవుని ఆత్మ పూర్ణులమై మనం ఉంటున్నాం అనుకుంటాం. ఈరోజు నిజానికి మన యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితం, పవిత్రమైన జీవితం, మరి దేవునికి ప్రతిష్ఠ చేయబడినటువంటి మన బ్రతుకులను ఒకసారి ఆలోచన చేస్తే నిజముగా మన జీవితాలలో దేవుని ఆత్మ ఉందా, దురాత్మ ఉందా పరిశీలన చేయాలి. సమాధానము లేని స్థితి, అలాగే ప్రేమను కోల్పోయినటువంటి స్థితి, ప్రేమలు చల్లారిపోయేటటువంటి దినముల్లో మనం ఉన్నామండి. ఈరోజు ఆలోచన చేద్దాం. దుష్ట కార్యములు, దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు
తలంపులు ఈ యొక్క పాపానికి బానిసలు అవుతుంటున్నప్పుడు వారిలో దేవుని ఆత్మ ఉంటుందా? ఇక్కడ ఎక్కడ ఎవరిలోనూ దేవుని ఆత్మ ఉండి వారిని నడిపించినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేయబడట్లేదు. వారిలో ఏముంటున్నది అని అంటే, ప్రియమైనటువంటి దేవుని సంగమా, దురాత్మ వచ్చింది. దురాత్మ చేత కలహములు రేపబడతాయి. దురాత్మ చేత ఆ సమాధానము స్థిరపరచబడుతుంది. అక్కడ సమాధానం స్థిరపరచబడదు, సమాధానము పోతుంది. అక్కడ సమాధానము పోయి ఆ యొక్క అసమాధానం చేత నింపబడి ప్రేమలు చల్లారిపోతూ, ప్రేమలు పోగొట్టుకొనుచు, అలాగే పాపానికి దోసలైపోతూ ఇష్టారాజ్యముగా బ్రతికేటటువంటి పరిస్థితిలోనికి వెళ్తాం. కానీ పేరుకు మాత్రము మన మీద ఒక ముసుగున్నది. ఆ ముసుగు ఎవరిదంటే యేసు ప్రభు వారి యొక్క ముసుగు. ఆ ముసుగులో బ్రతికేటటువంటి ఆ బ్రతుకు మనకు అవుతుంటున్నది. అది అక్కరలేదు. అది సౌలు కలిగినప్పుడు ఏమయ్యాడండి? ఒక కష్టం వచ్చింది, ఒక శ్రమ వచ్చింది, ఒక శోధన వచ్చింది. ఆ శోధన ఆ సమయంలో ప్రియా దేవుని సంగమా ఆలోచన చేద్దాం. ఆ శోధన సమయం నేను జయించగలను. జయించావా? అక్కడ సంసోను తన జీవితంలో మనం చూసినప్పుడు అక్కడ ఏమయ్యాడటండి? ఆ ఫిలిస్తీన్ల సర్దారులు వచ్చినప్పుడు ఆయన ఏమయ్యాడనంటే పట్టుబడ్డాడు. ఆ పట్టుబడినటువంటి ఈ యొక్క మరి సంసోను తిరుగలి విసురువాడైపోయాడు. ఏమయ్యాడటండి? తిరుగలి విసురువాడైపోయాడు. అక్కడ బందీ అయిపోయాడు. వారికి బందీగా ఉండేటటువంటి సంసోను పాపమని ఆ దాస్యపు కాడి క్రిందకు మరలా వెళ్ళిపోతే మనం విడుదల పొందాం, మరల అందులోనికి వెళ్తాం. అందుకే ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో మనము పేరుకు మరి భక్తి కలిగిన క్రైస్తవులమని చెప్పుకొనుట కాదు, అక్కడ మన భక్తిని మనము కాపాడుకొనొచ్చు. దేవుని యొక్క ఆత్మలో ఎదిగే అనుభవాలు ఉండాలా. అంతేకాకుండా సౌలు రాజు ఇక్కడ భక్తుడైన దావీదుకు భయపడ్డాడు. ఏమైనా రాజు అయ్యాడా అక్కడ దావీదు? ఆ రాజు అవ్వలేదే. దావీదు గారు ఇంకా రాజుగా అభిషేకింపబడలేదు. ఈ రాజరికం ఇంకా సౌలు గారిది పోయిన తర్వాత అప్పుడు దావీదును దేవుడు రాజుగా చేయటం అనేటటువంటిది జరిగింది. ఈరోజు మన జీవితం ఆ యొక్క యవనస్తుడైన ఆ యొక్క సౌలు మరి ఆ యొక్క దావీదును చూచి భయపడుతున్నాడట. ప్రియమైన దేవుని సంగమా మరి ఒక మాటను జ్ఞాపకం చేస్తాను మీకు. ఏంటంటే అతిశయించేటటువంటి ఆ పరిస్థితుల్లో ఈరోజు నీవు ఉంటే, ఈరోజు గర్వపడేటటువంటి నీ జీవితం ఈరోజు ఉంటే, విర్రవీగుచున్నటువంటి జీవితం ఉంటే, దేనిని బట్టి నీవు అతిశయిస్తుంటున్నావు? దేనిని బట్టి ఈరోజు ఒక విశ్వాసిగా నాకు బలముంది, నాకు ధనముంది, నాకు శక్తి ఉంది, నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి నేను దేనికి భయపడను అనేటటువంటి అనుభవాల్లో ఉన్నావా? ఈరోజు ఆలోచన చేద్దాం. మన విశ్వాసమైనటువంటి ఆత్మీయమైనటువంటి జీవితం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది ఈరోజు? ఎందుకు అనంటే అతిశయించేటటువంటి ఒక విశ్వాసి దేవుని బట్టి అతిశయించాలి. సంసోను నాకు బలమున్నదని చెప్పి సోరేకు లోయలోనికి వెళ్ళి ఆ యొక్క దెలీలా దగ్గరకు వెళ్ళి పాపములో మగ్గిపోయాడు. చాలామంది ఈరోజు నాకు డబ్బుంది, నాకు ఆస్తులున్నాయి, నాకు ధనముంది, నాకు ఇంకా చాలా విషయాలు అన్నీ ఉన్నాయి, అందముంది. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని సంగం ఆలోచన చేద్దాం. మరి పాత కాలంలోనండి మ్యారిలిన్ మన్రో అనే ఒక హీరోయిన్ ఉండేదండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆమె మరి అమెరికా దేశంలో 1926 ఆ యొక్క మరి ప్రాంతంలో ఆమె అటువంటి అందము ఎవరికి లేదట. ఆ అమెరికా దేశాన్ని మరి ప్రపంచ దేశాల్లో కూడా ఆమెకు వేలాది మంది అభిమానులు ఉండేవారు. అందమును చూచి అతిశయించిందట. అందమును చూచి అతిశయించి ఆమె వయస్సు ఇంచుమించుగా 36-40 సంవత్సరాల మధ్యనే ఆమె మరణించింది. ఈ అందమంతా ఎక్కడికి పోయింది అంటే కొందరు చెప్తారు ఏంటంటే అందమును చూచి ఆమె విర్రవీగి ఎప్పుడు ఆ మేకప్లో ఉండేదట. అంతేకాకుండా మరి ఆ 40 సంవత్సరాలు వచ్చినటువంటి ఆమెకు చిన్న ముడతలు వచ్చాయని మరి అందరూ కూడా నన్ను ఏమైనా అంటారు, మరి మ్యారిలిన్ మన్రో అందం పోయిందని అందరి నోట్లో ఉండాలి అనుకుని చెప్పి ఆ మాత్రలు వేసుకుంది, ఆయన సూసైడ్ చేసుకుంది ఆమెని చెప్పటం జరిగింది.
మరి ఆ దినములలో మరి అమెరికా ప్రెసిడెంట్ కూడా ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నారట. ప్రియమైన దేవుని సంగమ, అనేకులతో ఒక ముగ్గురుతో వివాహం జరిగింది. మానసిక క్షోభ, తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియ దిక్కుమాలిన స్థితిలో ఆమె పెరిగినప్పుడు ఒకరు చేరదీసి ఆదరించి మరి ఒక మరి వారు పెంచుకున్నారు. వారు చనిపోయిన తర్వాత హాస్టల్లో బ్రతికినటువంటి ఆమె ఆ యొక్క దేశానికి హీరోయిన్ అయి ఆమె విర్రవీగినటువంటి తన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అనేకులు చాలామంది వారికి ఉండేటటువంటి అందం అవ్వచ్చు, లేక వారికి ఉండేటటువంటి బలం అవ్వచ్చు, వారికి ఉండేటటువంటి ధనం అవ్వచ్చు, ధనమంతా కరిగిపోయిన తర్వాత ఏమవుతాం? బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు వారు చక్కని ఉపమానం చెప్పారు కదా, తప్పిపోయిన కుమారుని కూర్చున్నటువంటి ఆ యొక్క ఉపమానం. అన్నీ అయిపోయిన తర్వాత ఎవరు చేరదీశారు అని అంటే, అవన్నీ ఇచ్చినటువంటి ఆ తండ్రే మరలా చేరదీశారు తప్ప తను తోడు ఉండేటటువంటి ఏ స్నేహితుడు కానీ తనకున్నటువంటి ఆ విర్రవీగుచున్నటువంటి దుష్టత్వం అక్కడ ఆయన ఏం చేసిందంటే, పందులు తినే ఆహారం కూడా లేని స్థితికి వచ్చినటువంటి పరిస్థితులు కలిగాయి. జాగ్రత్త. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం ఒకసారి మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే 23-24 వచనాలను మనం చూసినట్లయితే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడట. ప్రియ దేవుని సంగమ, నెల రోజులకు నాకు చాలా ధనం ఉంది, పర్వాలేదులే, నెల రోజుల తర్వాత ఉంటానో లేదో అని విర్రవీగిపోయేటటువంటి మనస్తత్వం ఒకవేళ మనలో ఉంటున్నదేమో. ఈ సంవత్సరంగానికి నాకేమీ పర్వాలేదు, నాకేమీ భయం లేదు, నాకు ఉంటున్నది అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటున్నామా? లేక నాకు ఇంత ధనం ఉంటున్నది, లేక ఇంత బలం ఉంటున్నది, నా వెనకాల ఇంత జనం ఉంటున్నారు అనుకోవచ్చు. ప్రియమైన దేవుని సంగమ, ఈరోజు ఆలోచన చేద్దాం. మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో, క్రైస్తవ విశ్వాసితం ఆత్మీయమైన జీవితంలో ప్రతి విషయంలో ప్రభువుని ఆధారం చేసుకున్నప్పుడు ఇతరులను కూడా నువ్వు గౌరవించుతావు, ఇతరులకు కూడా నువ్వు ప్రేమను పంచి పెడతావు. నీలో క్రీస్తు ప్రేమ పరిమళ వాసనగా వస్తుందండి. క్రీస్తు ప్రేమ పరిమళ వాసనగా వచ్చి ఆ వాసన చేత నింపబడతాది. అంటే దేవుని యొక్క మరి బిడ్డగా నీవు వర్ధిల్లుతావు. ఇక్కడ నీలో ఇక్కడ కంపు కొట్టేటటువంటి ఆ పరిస్థితులు రావు. కంపు కొట్టి ఆ జీవితం ఇక్కడ ఉండదు. అక్కడ నువ్వు అనుకుంటున్నావు, నిన్ను బట్టి నీవు అతిశయించొద్దా? జ్ఞాని, ఈరోజు జ్ఞాని అని ఎంచుకుంటున్నావా? లేక బలవంతుడు అని ఎంచుకుంటున్నావా? ధనవంతుడు అని ఎంచుకుంటున్నావా? అందముగానే ఎంచుకుంటున్నావా? ఏ విషయంలో గొప్పవాడు అని ఎంచుకుంటున్నావో అది కలుగు చేసిన ప్రభువుని మహిమపరచు అని ఉండాలి. హల్లెలూయా. అటువంటి స్థితిలోనికి మనం ఎదగాల్సినటువంటి వారలమై ఉంటున్నాం. అందుకే ఇక్కడ దేవుని యొక్క సేవకులు అంటే ప్రభు చేత పిలువబడిన వారు, ప్రభువులోనికి వచ్చినటువంటి వారు, క్రీస్తు భక్తులు పడిపోయిన లేపగలరా అంటే ఎప్పుడు లేపబడతారు అంటే, ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితాన్ని పరిశీలన చేసుకుంటే ఒక మాటను జ్ఞాపకం చేస్తానండి. అన్నీ కలిగి క్రీస్తు నామమును ప్రకటించినటువంటి వారిని చంపేటటువంటి పౌలు గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. భక్తుడైనటువంటి పౌలు గారు తన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఎదిగినటువంటి దినముల తరువాత ఏమండి, ఆయన మరి ఒకప్పుడు ఆయనకి ఏమి లేదు, జ్ఞానవంతుడు ఆయన, పరిసయ్యులలో పరిసయ్యుడైన, అలాగున్నే రోమా రాజ్యంలో శతాధిపతి ఆయన, 100 మందికి ఆఫీసర్ ఆయన. అంతేకాకుండా మరి ఆయనకు గుడారాల వ్యాపారం ఉండేది. ఆ గుడారాల వ్యాపారంలో ఏమిటి అని అంటే, మరి ఆ రోమా సామ్రాజ్యానికే ఆయన మరి ఆ మొత్తం కాంట్రాక్ట్ అంతా ఆయనదే. కొన్ని మరి కోట్లకు అధిపతి ఆయన, ఒక విధంగా చెప్పాలి అంటే. అంతటి ధనవంతుడైన, అంతటి మరి పరాక్రమశాలి కూడా. అంతేకాకుండా ప్రియమైనటువంటి దేవుని సంగమ, మంచి
మంచి జ్ఞానము కలిగిన వాడు ఆయన. గమలీయేలు అనేటటువంటి ఆ యొక్క పరిసయ్యుని దగ్గర మరి ఎంతో వేదాంత విద్యను నేర్చుకుని పరిసయ్యులలో ఒక పరిసయ్యుడిగా ధర్మశాస్త్రమును క్షుణ్ణముగా ఎరిగిన వాడే తన జీవిత బ్రతుకును కొనసాగించినటువంటి ఈయన యేసు ప్రభువును గురించి ఎరుగలేక, లేఖన సత్యాలను ఎరుగలేకపోయాడు. ఈ జ్ఞానమంతా ఏమైంది? పాత నిబంధన గ్రంథములో మెస్సయాను గూర్చినటువంటి వచ్చిన మాటలను గ్రహించలేనటువంటి ఈయన ఒకానొక దినమందు ప్రభువు దర్శించగా అవన్నీ కూడా పెంట కుప్పతో సమానం చేసుకొని 9వ అధ్యాయం 1 కొరింథీ 9వ అధ్యాయానికి ఒక్కసారి వద్దామండి. ఇక్కడ ఒక చక్కనైన మాట భక్తులైన పౌలు గారు అంటారు. ఆయన మాటను జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే 27వ వచనములో ఆయన పలుకుతున్నటువంటి మాటను ఒకసారి మనం చూస్తే, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టుకొని దానిని లోపరుచుకొనిచున్నాను. దేవుని సంగమ ఈరోజు ఆలోచించారు. ప్రకటించిన తరువాత దేవుని వాక్యాన్ని విరివిగా ప్రకటించి ఒకానొక దినమందు బలమైనటువంటి వాక్యం అందించినటువంటి భక్తులు కొంతమంది కనిపించలేనటువంటి పరిస్థితులండి. ప్రియ దేవుని సంగమ, ఎంతో ఆత్మచేత అనేక ఉజ్జీవ ప్రసంగములు చేసినటువంటి ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ పౌలు గారు వారందరికీ మనకి ఈరోజు మాదిరిని నేర్పిస్తూ, సంసోను గారు దేవుని చేత వాడబడి 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా జీవించినప్పటికీ ప్రియమైనటువంటి దేవుని సంగమ, అక్కడ ఏమంటున్నారంటే ఒక విశ్వాసి తమ ఆత్మీయమైనటువంటి జీవితంలో ప్రతి క్షణము కూడా, ప్రతి దినము కూడా యేసుక్రీస్తు ప్రభు కొరకు నలుగుగొట్టుకునేటటువంటి అనుభవాలు కావాలట. నలుగుగొట్టుకునేటటువంటి అనుభవాలు వచ్చి, ప్రభువా నేను నా యొక్క స్థితి ఎన్నటికీ నీకన్నా హెచ్చు కాదు, అక్కడ నిన్ను బట్టియే నేను జీవించుచున్నాను, నిన్ను బట్టియే నేను నడుచుచున్నాను కనుక ఒకవేళ నా శరీర క్రియలు ఏమైనా, మరి శరీరం వాంఛలను బట్టి ఏమైనా అవుతానేమో అని చెప్పి మరి ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడుని అయిపోతానేమో అనుకొని తన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఏమనుకుంటున్నారటండి, తన ఆత్మీయమైనటువంటి జీవితంలో, తమ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రభుతో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని, శరీరంను నలుగుగొట్టుకొని ఎవరితో ఉంటున్నారు? ఆత్మలో యేసు ప్రభుతో ఎదిగేటటువంటి అనుభవాలు ఉన్నటువంటి పౌలు గారు. ఇటువంటి అనుభవాలు ఈరోజు మనకుంటున్నాయా? ప్రతిదినము కూడా మోకరించి ప్రభుకి నిన్ను నీవు అప్పగించుకొని నీ శరీరంను లోపరుచుకుంటున్నావా? దేవా, నీ మాట చెప్పున, నీ వాక్యము చెప్పున నిన్ను లోబడి నీ కొరకు నేను బ్రతుకుతాననేటటువంటి ధైర్యము కలిగిన, మరి నమ్మకము కలిగిన, విశ్వాసము కలిగి, యథార్థత, నీతి, న్యాయములు కలిగినటువంటి ఆ యొక్క జీవితం ఈరోజు మనకుంటున్నదా లేదా పరిశీలన చేసుకోవాలి. అది లేకపోతే ప్రియమైన దేవుని సంగమ, అక్కడ సోరేకు లోయలో పడిపోయిన సంసోను వలె అయిపోతాం. అక్కడ సంసోను గారు అయిపోయారు కదా అని చెప్పి అక్కడ లేవలేదా అంటే ఆయన లేపబడ్డారు. ఏ విశ్వాసి అయినా ఒకసారి పడిపోయామండి, ఏదో పరిస్థితులు కలిగాయండి, అవ్వచ్చు, ఏదో చెప్తాం, ఏదో స్టోరీలు చెప్తాం ఇతరులకు. కానీ ప్రభు దగ్గర మోకరించినప్పుడు, ప్రభువుకి ప్రార్థన చేసినప్పుడు మనం ఏం చేస్తున్నామో మొన్నటి దినమంది జ్ఞాపకం చేశాను. ఏంటంటే మన హృదయము మనకు దోషారోపణ చేస్తుందట. ఆ దోషారోపణ చేసినప్పుడు మనము దోషిగా ప్రభు ఎదుట ఉంటాం. కాబట్టి సరిదిద్దుకున్న అనుభవాలు దేవుడు ఇక్కడ సమయం మనకి ఇస్తుంటున్నాడు కనుక ప్రభు తట్టు మనం తిరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభు తట్టు తిరిగిన అనుభవాలు ఈరోజు మనకుంటే 1వ యోహాను పత్రికలో మనం చూస్తాం. ప్రభు తట్టు తిరిగేటటువంటి అనుభవాలు, ఒక విశ్వాసములో ఉండేటటువంటి విశ్వాసి పడిపోయినప్పుడు మరలా మరి ఆ పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనకు, మరి ఆ యొక్క చక్కనైనటువంటి ప్రభు యొక్క వాక్యానికి లోబడినటువంటి వారిలో 1వ అధ్యాయం 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9 వచనమును మనం చూసినప్పుడు ఇక్కడ ఒక చక్కనైన మాటను మనం చూడగలుగుతాం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక విశ్వాసి దేవుణ్ణి మరి నమ్మి మన పాపములను మనం ఒప్పుకొని ఎడల, ఏమంటే ఒప్పుకుంటామా? మన పాపములు ఒప్పుకున్నాం, మనం తప్పు చేసాం. కొన్నిసార్లు మరి కొంతమంది ఇదే మరి మాటను చెప్తారు, నేను తప్పు చేశాను, పక్క వాళ్ళతో చెప్పండి,
ప్రియమైన దేవుని సంగమా, ఇది ఒక మరి ఆలోచన చేస్తాను. పక్క వాళ్ళతో నేను తప్పు చేశాను, చేతులు పట్టుకోండి అని చెప్తే ప్రియమైన దేవుని సంగమా, పక్క వాళ్ళతో చెప్తే పక్క వాళ్ళు ఏమైనా నీ పాపాన్ని క్షమిస్తారా? ఒకరితో ఒకరు పాపములు ఒప్పుకోనండి. యాకోబు రాసిన పత్రికలు ఉంటుంది. ఇప్పుడు ఒకరితో ఒకరు పాపములు చెప్పుకొని ఒప్పుకొని ఏకీపించి ప్రార్థించే మనసు కలుగుతుందా? లేదక్కడ. కానీ అది లేనటువంటి మన జీవితాల్లో ఏం చేయాలంటే మనము మోకరించి దేవునికే మనం అప్పగించుకుంటే ప్రభు సన్నిధిలో మనం అప్పగించుకొని ప్రభు దగ్గర మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టిన దినమున ఆశీర్వాదం మరలా తెచ్చుకోగలుగుతాం. విడిచిపెట్టిన దినమున ప్రభు దగ్గరకు మనం రాగలుగుతాం. అందుకే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఒకసారి కడుగుపడ్డామే, అదే రక్తం మరలా మన పైన ప్రోక్షింపబడాలంటే ఎలా ప్రోక్షింపబడుతుంది? అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా ఏముంటుందని, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆయన దగ్గర మనం ఒప్పుకున్నప్పుడు, అందుకే మనము పాపము చెయ్యలేదని చెప్పుకుని ఎడలా, ఏంటంటే పాపము చేయలేదండి, నేను పాపంలో లేనండి, పాపంలోనే ఉన్నానండి అనుకుంటే కాదు. అక్కడ నేను పాపం చేయలేదు, పాపం ఉన్నాను కానీ ఇప్పుడు లేదు, నాకు ఇప్పుడు నేను పాపంలో లేని. ఇక్కడ ఏముంటున్నదటండి, ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఎందుకంటే పాపంలో ఉన్నటువంటి చెప్పుకుని ఎడలట, అంటే మనం అబద్ధము చెప్పిన ఎడల ఆయన అబద్ధకునిగా చేయవారు మగుదము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. దేవుని యొక్క వాక్యము ఎవరిలో ఉండదట అండి? మనలో ఉండదట. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు మనం ఆలోచించేద్దాం మన ఆత్మీయమైనటువంటి జీవితంలో. మరి సామెతల గ్రంథాన్ని ఒకసారి మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. 28వ అధ్యాయంలో చూడగలుగుతాం ప్రియమైనటువంటి దేవుని సంగమా. అలాగే ఈ యొక్క మరి 28-13వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునట. దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అతిక్రమములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేటటువంటి అనుభవాలు కావాలి. అతిక్రమములను ఏ పాపము చేసి ఉంటున్నామో, ఏ అతిక్రమం చేసి ఉంటున్నామో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే మన జీవితంలో మనము ప్రభు తట్టు తిరుగుతాం. మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఒప్పుకోవటం గొప్పతనం కాదు, అక్కడ ఒప్పుకోవటం మరి గొప్ప అంటే నిజమైన క్రైస్తవ్యం అనుకోవచ్చు. కానీ ఈరోజు మన జీవితాలు మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. భక్తుడైన దావీదు గారు తన ఆత్మీయమైనటువంటి జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన మనం చేసుకున్నట్లయితే మరి దావీదు గారి జీవితంలో మరి ఆయనకుండేటటువంటి ఆ పరిస్థితులను మనం చూడగలుగుతాం. ఏమిటి అని అంటే, ఆయన తప్పును ఒప్పుకొని మరి విడిచిపెట్టి మరలా దాని తట్టు తిరుగులేదు. అందుకే అక్కడ ఏమయ్యారంటే, అక్కడ ఆయన క్షమింపబడి దీవించబడి ఇశ్రాయేలు జనమునకు ఆశీర్వాద కారణంగా మార్చబడ్డారు ఆయన. ఈరోజు మనము కూడా మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, అందుకే అక్కడ ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. కీర్తనల గ్రంథంలో చూడగలుగుతాం 37వ అధ్యాయం 24వ వచనంలో మనం చూడగలిగితే దేవుని యొక్క వాక్యం ఉంటున్నది. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు అట. ఈ యొక్క మాట ఎందుకు రాయబడి ఉంటున్నదంటే, ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నానంటే, క్రీస్తు భక్తుడు పడిపోయిన తరువాత మరలా లేపబడటానికి ప్రభు తట్టు తిరిగినప్పుడే లేపబడతాడండి. ప్రభు తట్టు తిరిగినప్పుడు లేపబడతాడు. ఎందుకంటే దేవుడు అతని చేయిని పట్టుకున్నాడట. శ్రమ పడినటువంటి తమ జీవితంలో భక్తులైనటువంటి మీకా గారు ఒక మాటను అంటారు. ఏమిటంటే, మీకా గ్రంథాన్ని మనం చూసినప్పుడు భక్తులైనటువంటి మీకా తన ఆత్మీయమైనటువంటి జీవితంలో, తన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఒకసారి పడిపోయినటువంటి తన మరి విశ్వాస జీవితంలో ఒకసారి పడిపోయినటువంటి తన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని పరిశీలన చేస్తేనండి, మరి తన 7వ అధ్యాయంలో ఆ యొక్క 6వ వచనంలో మనం చదువుతాం. ఇక్కడ 7వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 8వ వచనాన్ని ఒకసారి చదువుతామండి. 8వ వచనాన్ని చదివితే, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చునను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యం మరి పడిపోయినటువంటి క్రీస్తు భక్తుడు ప్రభు కొరకు ఎదురు చూచినప్పుడు, ప్రభు యొక్క వాక్యం మందు వర్ధిల్లినప్పుడు, ప్రభు యొక్క వాక్యంలో నిలిచినప్పుడు
జీవించినప్పుడు, ప్రభు యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవించినప్పుడు ప్రభు అయినటువంటి కృపలో వర్ధిల్లేటటువంటి అనుభవాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేస్తే భక్తుడైనటువంటి సంసోను తన ఆత్మీయమైనటువంటి జీవితంలో పడిపోయినటువంటి ఆ స్థితిలో అక్కడ తిరుగలి విసురువాడగా ఉన్నప్పటికీ దేవుడు అక్కడ విడిచిపెట్టినటువంటి ఆ పరిస్థితులను అక్కడ మనం చూడగలుగుతాం. కాబట్టి ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రియ దేవుని సంగమా, దేవుణ్ణి మరలా ఆయన ప్రార్థించినట్టుగా బైబిల్ గ్రంథం చెప్తుంటున్నది. దేవునికి ప్రార్థించి ఒక మాటను ప్రార్థన చేస్తాడండి. ఆయనకు తెలుసు మరణం వచ్చింది, నేను మరణిస్తానన్న సంగతి తెలుసు. అక్కడ 20 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా జీవించినటువంటి ఆయన జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అక్కడ పడిపోయిన తన స్థితిని గుర్తు తెచ్చుకొని దేవుడు పిలిచిన ఆ పిలుపును జ్ఞాపకం చేసుకొని అక్కడే ఆయన చేస్తున్నటువంటి ఒక ప్రార్థన ఏమిటి అంటే, వారందరూ అనుకున్నారు ఈ యొక్క మరి ఫిలిస్తీన్లందరూ ఆ యొక్క మరి దాగోను గుడికి ఏం చేశారంటే ఆ దేవత గుడికి అంతటికి మరి మూలం ఉండేటటువంటి వాడిని ఒక స్తంభానికి కట్టారు. అక్కడ సంసోను గారు ఒక మనవి చేసుకుంటారు, ఈ గుడికి మూలాధారం ఉండేటటువంటి వాటిని నాకు కట్టుడి అని చెప్పినప్పుడు అక్కడ కట్టడం జరిగింది. అటువంటి ఆ యొక్క సమయంలో ప్రియమైనటువంటి దేవుని సంగమా, అక్కడ గుడ్డివాడైపోయాడు. తిరగలి విసురువాడే కాదు, కళ్ళు కూడా పొడి చేయగా గుడ్డివాడైపోయినటువంటి సంసోను అక్కడ నిలువబడి దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేశాడు. ఆయన అదే ఆ ప్రాంతంలో ఆయన నమ్ముకున్నటువంటి దేవుడు సహాయం చేయగలిగినటువంటి సమర్థుడని ఏ మాత్రము కూడా సందేహము లేకుండా, అవిశ్వాసము లేకుండా 30వ వచనము ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన మనం చేసినట్లయితే ఏమిటి, ఇక్కడ 28 కూడా చదువుదాం. ఇక్కడ 28 నుంచి ఒక మాటను చూద్దాం. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. ఇక్కడ ఎంత చక్కనైనటువంటి ప్రార్థన అంటే, అతనికి తెలిసి పరిస్థితి నాకు అప్పగించినటువంటి ఈ బాధ్యతను నేను నిర్లక్ష్యపరిచానేమో, కాబట్టి ఇక్కడ మరి నేనే బందీగా ఉండినప్పుడు నాకు అప్పగించినటువంటి ప్రజలను ఏమి కాపాడగలను అనుకుని తను తాను అక్కడ ఏమనుకున్నాడంటే, ఈసారి ఇక్కడ ఏం చేశాడు, దేవునికి ప్రార్థన చేసేప్పుడు ఆయన యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొను, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి, ఏమండి ఏ మాత్రము కూడా ఆలోచించలేదు, దేవునికి మొరపెట్టి ఏం చేశాడటండి, ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, తనకు అప్పగించినటువంటి మరి తన ఇశ్రాయేలు ప్రజలను శోధించి శ్రమల పాలు చేస్తున్నటువంటి వారందరిని కూడా అక్కడ తనతో పాటు చంపినటువంటి ఆయన అక్కడ ఏం చేశాడు, ఆ బలం ఎక్కడి నుంచి మరలా వచ్చింది, ఆ గుడికి ఆధారం ఉండేటటువంటి ఆ మూల స్తంభంలను లాగటానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే, పడిపోయినటువంటి భక్తుడు మరలా ఇక్కడ లేపబడ్డాడు, ప్రభు తట్టు తిరిగాడు కనుకనే, మరలా ప్రభు యొక్క శక్తిని ఆశ్రయించాడు కనుకనే నా దేవుడు గొప్పవాడని చెప్పి ఈ ఒక్కమారు అని చెప్పి ఒక్కమారు మొరపెట్టగా, ఆ ఒక్కమారు దేవునికి ప్రార్థించగా ఏమాత్రం దేవుని దగ్గర నుంచి జవాబు రాదు. దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకోలేదు, నేను చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపపడి వాటిని విడిచిపెట్టి అనుకున్నాడు కనుకనే ప్రియ దేవుని సంగమా, ఆ గుడికి ఆధారం ఉండేటటువంటి వాటిని ఆ 2 చేతులతో లాగగా ఆ గుడి ఏమైందటండి, అది మొత్తము పడిపోయి అనేకులు అక్కడ 3000 మంది అక్కడ చంపబడ్డారు. అక్కడ ప్రియ దేవుని సంగమా, ఇశ్రాయేలు ప్రజలకు అక్కడ మరల నెమ్మది కలిగినట్లుగా మనం చూస్తాం. అంటే ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎక్కడ పడిపోయామో, పడిపోయిన మన స్థితిని గుర్తిరిగి ప్రభు తట్టు తిరగాలి.
ఎక్కడ మరి ఏ స్థితిలో పడిపోయి ఉంటున్నాం, ఎక్కడ పడిపోయి మన విశ్వాస జీవితాన్ని కోల్పోయాం, వాటిని గుర్తెరిగి మన ఆత్మీయమైన జీవితాన్ని సరిచేసుకోవాలండి. తప్పులు చాలామంది చేస్తారు, దాన్ని సరిదిద్దుకునేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకు కల్పిస్తున్నప్పుడు మనము ప్రభు తట్టు తిరిగిన దినమున మనం అనుకుంటాం సంసోను గారండి, ఆయన ఏంటండి మరి పాపం చేసిన వాడు కదా, ఆయనతో మనకేటని. కానీ ఇక్కడ దేవుడు అలాగనుకోలేదు. ఆయన విశ్వాసపు వీరుడు అనే సత్యాన్ని పౌలు గారు మరలా ధృవీకరించారు. ఈ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే మరి విశ్వాసపు వీరుడు ఆయన, పడిపోయిన క్రీస్తు భక్తుడు లేపబడ్డాడు. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో చూసినప్పుడు ఒక లిస్టును అక్కడ రాశారండి. వీరిని గురించి వివరించడానికి సమయము లేదు గాని అని చెప్పుచు వారిని గురించి ఆ 32లో ఏమైనా మాట్లాడుతున్నారంటే, ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదట. అంటే వారిని వివరించడానికి సమయం చాలు. అంతటి భక్తి కలిగిన జీవితం వీరిలో ఏమైనా లోపము లేదా అంటే లోపాన్ని సరిచేసుకున్న క్రైస్తవ్యాన్ని చూస్తుంటున్నాం ఈరోజు. లోపం ఉందండి అని చెప్పి లోపంలో మనము మరణించే వారుగా కాకుండా లోపాన్ని సరిచేసుకున్నప్పుడే ప్రియ దేవుని సంగమం మనం ఏమవుతామంటే పడిపోయినటువంటి క్రీస్తు భక్తుడు ఇక్కడ ప్రభువులో మరలా లేపబడతాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, ఈరోజు మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యానికి లోబడేటటువంటి అనుభవాలు, దేవుని యొక్క వాక్యానికి లోబడేటటువంటి వారులుగా ఉన్నామా? ఉంటే ఈరోజు ప్రార్థన చేద్దాం. ఈరోజు ఒక సమర్పణ చేసుకుందాం. నేను ఫలానా విషయంలో పడిపోయాను, దేవా నేను లేపబడతానయ్యా, ప్రభా నీతో నేను ఉంటాను. అక్కడ సంసోను పడిపోయినప్పుడు మరి అక్కడ ఆ బందీ గృహంలో ఉండినప్పుడు కండ్లు పీకేసినప్పుడు తనకు గుర్తు వచ్చింది. అక్కడ మరి అన్నిసార్లు దేవుడు నాకు తోడుగా ఉన్నాడే, తన ఆత్మ రాగా మరి కొదమ సింహమును ఒకడు మేకపిల్లని చీల్చినట్లు చీల్చివేసిన నా బలం ఇక్కడ తిరిగిలు విసరటానికి పనికొచ్చింది. మరి 1000 మంది ఆ యొక్క గాడిద దవడ ఎముకతో చంపినటువంటి ఆ బలము నాకేమైందంటే ఎందుకు ఉపయోగకరంగా లేదే, నేను దేవునికి విరోధముగా తప్పు చేశానన్న సత్యాన్ని తెలుసుకున్నాడు కనుకనే ఈరోజు ప్రతి ఒక్కరం, నేనవచ్చు, మీరవచ్చు, ఎవరవచ్చు ప్రియ దేవుని సంగమ, ప్రభు తట్టు మనం తిరిగినట్లయితే, ప్రభులోనికి మనం వచ్చినట్లయితే మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో క్షమించే దేవుడు ఆయన. ఆయన చేతులు చాపుచు మనల్ని పిలుస్తున్నాడు. ఆయన రండి నా ఎద్దుకు రండి, ఎప్పటికైనా మీరు మారు మనసు చెందండి. ఇదే రక్షణ దినము, నేడే అనుకూల సమయం. మనం ప్రభు తట్టు తిరిగితే ప్రభు కృపలో వర్ధిల్లుతాం. కాబట్టి ఇంకా పాపమును ప్రేమించి పాపములో పడిపోకుండా నేను విడిచిపెడుతున్నాను ప్రభు అని ఒక గొప్ప సమర్పణతో మనం ప్రార్థన చేసుకుందాం. ఒక గొప్ప సమర్పణతో ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ఒక్కసారి దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రభువా, నా ఆత్మీయమైన జీవితంలో తండ్రి, నా ఆధ్యాత్మికమైన జీవితంలో అయా నా తప్పిదములు, నా పాపములు క్షమించమేసయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ సమయంలో మాట్లాడినట్లయితే, ప్రభువా నీ మాట చెప్పున నేను నిలువబడతాను. దేవా నీ మాట చెప్పున, నీ వాక్యం చెప్పున నీ తట్టు నేను తిరిగి దేవా మరలా నేను పడిపోను, నీలో వర్ధిల్లుతానని ఈ యొక్క సమయంలో మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఫిలిప్ బాబురావు గారు ఉన్నారు, ప్రార్థనలో మళ్ళీ నడిపిస్తారు. తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ఉన్న వైరస్ని బట్టి ప్రార్థన చేద్దాం, సంఘములను బట్టి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, దేవా నీ యొక్క మహోన్నతమైనటువంటి కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి ఈ ఉదయకాలపు ఆరాధనలో మేము ఈ విధంగా కూడుకొని నాయన మీ యొక్క గొప్పతనాన్ని, మీ యొక్క కృపను, మీ యొక్క కనికరమును మరొకసారి జ్ఞాపకం చేసుకున్నటకు నాయన మాకున్న బలహీనతలన్నింటినీ మరొకసారి ప్రదర్శించుకున్నటకును ఇచ్చిన మహాకృపను బట్టి మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నా ప్రభా, సాంసోను జీవితంలో నా తండ్రి ఏ విధంగా అయితే మీరు మరొకసారి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ప్రభా, నాయన గొప్ప కార్యాన్ని మీరు సాంసోన్ ద్వారా నాయన మారు మనసు పొందిన తర్వాత మీరు దాన్ని మహింపరిచి ఉన్నారు తండ్రి. అటు విధముగా నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను దేవుడు కనికరం కలిగి వారిని మరలా
తిరిగి లేపును. అటు విధంగా మా యొక్క జీవితాలలో కూడా నా ప్రభా అనేక విధములైనటువంటి నాయన బలహీనతలు, అనేక విధమైనటువంటి ఫెయిల్యూర్స్తో మేము జీవిస్తుండగా నా ప్రభా, నా తండ్రి, ఈ దినాన మీ యొక్క వాక్యం చేత మమ్మల్ని అందరినీ కూడా నాయన దర్శించిన ప్రభా, మాకు ఇచ్చినటువంటి నాయన యొక్క ప్రోత్సాహాన్ని బట్టి, ఇచ్చిన జీవపు వాక్యాన్ని బట్టి, వాక్యం ఎత్తినటువంటి సేవకుని బట్టి, సేవకుని కుటుంబాన్ని బట్టి మీకు కృతజ్ఞత తెలుస్తున్నాం తండ్రి నా ప్రభా. ఇటు విధంగా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క నాయన నీ బిడ్డ నాయన అటు విధముగా వారి యొక్క జీవితాలలో ఎక్కడైతే నా ప్రభా వారు నాయన కింద పడిపోయి ఉన్నారో అక్కడి నుంచి నా ప్రభా మరలా పునరుద్ధానపు శక్తితో తిరిగి లేచిలాగున ఈ వాక్యాన్ని నా తండ్రి నేను ప్రత్యక్షపరుస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తులు మరొకసారి చెల్లిస్తున్నాం తండ్రి. ఇచ్చిన యొక్క మంచి గొప్ప సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞత తెలుస్తూ నాయన నా ప్రభా అనుకోని రీతిగా నా ప్రభా మీరు మమ్మల్ని ఇక్కడ నడిపించి ఆదరించి నా ప్రభా ఈ యొక్క ప్రాంతంలో నాయన మీ యొక్క నామము కొరకు మేము నిలబడి ఉండగా నా ప్రభా నా తండ్రి మమ్మల్ని ఎత్తుపట్టుకుని నా ప్రభా మమ్మల్ని ఈ విధంగా వాడుకున్న విధానం బట్టి మీకు కృతజ్ఞత తెలుస్తూ యేసయ్య దీవెనలు ప్రార్థిస్తూ వేడుకుంటూ మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడునైన గొర్రెల గొప్ప కాపరి అయిన క్రీస్తునాథుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, చూచున్న ప్రతి ఒక్కరికి, చూడబోయే వారికి, కుటుంబములకును సంఘమంతటికి, కూడి ఉన్న వారికి ప్రభు తన దీవెన ఆశీర్వాదమును, ప్రభు తన కృపాక్షేమముల చేత సదా ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసయ్య నామమున మరొకసారి శుభములను శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి సమయము, దేవుడిచ్చినటువంటి యొక్క మంచి తరుణంలో మరి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించుగాక. అలాగే ఈ వారంలో మరి ప్రార్థనా కూడికలను కూడా గమనిద్దామండి. మంగళవారం యథావిధిగా మరి ఫోన్లో ఈ యొక్క మరి స్త్రీల కూడిక ఉంటున్నది ఉదయం 10-11 గంటలకు, దయచేసి గమనించండి. బుధవారం సాయంత్రం 7 గంటలకు గూగుల్ మీట్లో మనకు ఈ యొక్క కూడిక ఉంటున్నది. మరి అందరూ పాల్గొనవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. శుక్రవారం దిన మరలా ఫేస్బుక్ లైవ్ ఉంటున్నది. వచ్చే ఆదివారం 10 గంటలకు మరలా యథావిధిగా లైవ్ ఉంటున్నది కనుక ఫేస్బుక్లో మీ అందరూ మరి సిద్ధపడి స్థిరపడాలని, అలాగే మరి మా యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మేము కూడా ప్రార్థిస్తుంటున్నాం. మీరందరూ కూడా ఇంకా బలంగా ఎదుగులాగిన, అలాగే ప్రభు చిత్తమును బట్టి మరి ఎప్పుడు ఈ యొక్క మరి మందిరం ఓపెన్ చేయబడుతుంటుందో అంతవరకు కూడా మరి ప్రార్థనలను మనం గడపడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకొని ప్రతి ఒక్కరు ప్రభువులు బలం పొందాలని ప్రభు పేట మనం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్.